మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో ఈ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. క్రైస్తలో కొన్ని విషయాలు నా దేవుని చరిత్రలో నుండి నేను మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పడానికి ఇష్టపడ్డాను, ప్రార్థన చేసుకున్నాను. చాలా ప్రయాస తర్వాత ప్రభు ఓ 4 మాటలు నాకు ఇచ్చారు. చాలా కన్నీళ్ళ తర్వాత, చాలా ప్రార్థన తర్వాత, ప్రయాసలో నుండి, ప్రసవ వేదనలో నుండి ప్రభు కొన్ని ముఖ్యమైన విషయాలు నాతో చెప్పారు అని నేను విశ్వసిస్తున్నాను. ఎలాగో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం, దేశ పరిస్థితులు, దేశ మనుగడ, కొన్ని విషయాలు మనం సంవత్సరానికి ఒకసారి ఆలోచించుకునే పరిస్థితులు. మీలో చాలామందికి ఇవన్నీ పెద్దగా అర్థం కాకపోవచ్చు, తెలియకపోవచ్చు. కానీ దేశం గురించి, ఒక భారతదేశంలో మనం ఉంటున్నాం కాబట్టి, ఒక భారతీయ క్రైస్తవులముగా లేదా భారత పౌరులముగా దేశాన్ని గురించి కాస్తంత ఆలోచిస్తూ, ప్రార్థిస్తూ ఉండాల్సిన బాధ్యత మన భుజస్కంధములపై ఉంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం కూడా లేదు. కాబట్టి దేశాన్ని కొంచెం మనసులో పెట్టుకొని ప్రార్థించగా ప్రభు ఇచ్చిన కొన్ని మాటలు, కొన్ని ముఖ్యమైన మాటలు, సమయానికే నా సందేశం ముగిస్తాను. తర్వాత ఆశీర్వాదకరంగా ఇక్కడ నుంచి మనం వెళ్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 33వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు చూడాలి. నిర్గమకాండం 23వ అధ్యాయం 33వ వాక్యం నేను చదువుతున్నాను, మీరు చూడండి. వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయించకుండునట్లు వారు నీ దేశములో నివసించకూడదు. నేను మళ్ళీ చదువుతున్నాను. వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయించకుండునట్లు వారు నీ దేశములో నివసింపకూడదు. స్తోత్రం చెప్పండి ప్రభు. హల్లెలూయా. ఆ వైపు చూస్తే ఎవరు ఈ నాకు అని చెప్తూ ఉన్న ఆయన ఎవరు? నీ అని చెప్తూ ఉన్న వాళ్ళు ఎవరు? వారు అని చెప్తూ ఉన్న ఆ వారు ఎవరో కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. ఎందుకు అలా అంటున్నారో కూడా మనం ఒక మాట చదవండి. లేవియకాండం 25:19 ఈ 2 మాటలమే చెప్తాను. 25:19 లివైటికస్, లేవియకాండము 25:19 చదువుతున్నారు, వినండి, చదవండి. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. వారు మీ చేత నాకు విరోధంగా పాపం చేయిస్తారు కాబట్టి వారు అని చెప్పబడుతూ ఉన్న ఈ విరోధమైన స్వభావాలు కలిగిన వారు, ఈ విరోధమైన తత్వములు కలిగిన వారు దేవునికి విరోధంగా, దేశమునకు విరోధంగా, దేశ క్షేమాభివృద్ధికి విరోధంగా రకరకాల దుష్టక్రియలు చేసే వారు, రకరకాల పనికి మాలిన పనులు చేసే వారు, రకరకాల దేశానికి వ్యతిరేకముగా, దేశ అభివృద్ధికి, దేశ క్షేమమునకు, దేశములో ఉన్న ప్రజలకు లేదా మీకు వ్యతిరేకముగా ఎన్నో పనులు చేయిస్తారు. కాబట్టి అలాంటి వారు మీ దేశములో నివసించకూడదు. చచ్చిపోవాలా? దాని అర్థం అదే కాదు.
చచ్చిపోవాలని కాదు. ఒకవేళ ఈ పాత నిబంధన ఈ యుద్ధముల కాండానికి సంబంధించి ఈ యుద్ధ దినములకు సంబంధించి ఆ రోజులో ప్రభువైన యేసయ్య వారిని హతము చేయండి, హతమార్చండి అని చెప్పి ఉన్న ఈ యుగమును బట్టి, కృపాయుగమును బట్టి, యుగములు మారుతున్నాయి కదా, ఈ కృపాయుగములో క్షమాపణ, కృప అన్నది ప్రాముఖ్యమైన కేంద్ర బిందువు. ఏంటది? క్షమాపణ, చెప్పాలి, కృప. ఇప్పుడు వాళ్ళు నీకు వ్యతిరేకంగా ఉంటారు, నాకు వ్యతిరేకంగా పనులు చేయిస్తానికి ప్రేరేపిస్తూ ఉంటారు. మీరు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? వారు చచ్చిపోవాలని, నాశనం అవ్వాలని, పాతాళానికి పోవాలని కాక వారు మారాలని. ఏంటి? మారాలని. వారి తత్వములు మారాలని, వారి స్వభావములు మారాలని. అందుకే ఆ రెండో వాక్యంలో మనం చదువుకున్నప్పుడు అప్పుడు ఎప్పుడు వారు నీ దేశములో నివసించకుండా నువ్వు జాగ్రత్త పడినప్పుడు. దేశం అంటే మన దేశం, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుష్యులోయ్, మన దేశం. ఇంకొకటి, దేశము అని అంటే మన కుటుంబం. ఐ మీన్ మీ కుటుంబం. ఏంటో చెప్పండి? మన కుటుంబం, ఈ ఆత్మీయ కుటుంబం. ఏంటో చెప్పండి? మీ వ్యక్తిగత భక్తి జీవితం. ఏంటో చెప్పండి? ఇది పర్యాయాలు. దేశము, ది ల్యాండ్ లేదా కంట్రీ అని కూడా అంటాం. దేశము అని అంటే మన దేశం, మీ కుటుంబం, సంఘం, మీ వ్యక్తిగత భక్తి జీవితం. మీరు సురక్షితముగా బ్రతకాలి అని అంటే ప్రతి మనిషి కూడా, నాడిలో నరములాడే ప్రతి నరుని యొక్క కోరిక కూడా అదేనండి. దేవుండి, సురక్షితంగా నేను బ్రతకాలి, నేను నా కుటుంబం క్షేమంగా ఉండాలి, నేను నా కుటుంబం బాగుండాలి అని కోరుకోవటం తప్పు లేదండి, తప్పు లేదు. అది బాగుండాలి అని అంటే సమాజం బాగుండాలి కదా. ఏంటండి? బురదలో కూర్చొని నా శరీరము బాగుండాలి, శుభ్రంగా ఉండాలి అని అనుకోవటం ఎంతవరకు వివేకము కలిగిన తత్వము, వివేకము కలిగిన ఆలోచన విధానము మనం చెప్పాలి. కంపుగుడ్డ దగ్గర కూర్చొని పరిమళ వాసన రావట్లేదే అని దిక్కులు చూడటం అవివేకం కాదంటామా సుమి? చెప్పండి. చచ్చిపోయిన శవం దగ్గర కంపు కొట్టే ప్రాంతంలో కూర్చొని అక్కడ కూర్చొని నాకు పరిమళ వాసన రావట్లేదే అని ఆలోచించటం తప్పు కదా. ఒకటి, నీవు అక్కడి నుండి బయలుదేరి వెళ్ళాలి. ఏం చేయాలి? ఆ కంపు దగ్గర నుండి, ఆ బురదలో నుండి లేవాలి, లేచి బయలుదేరి వెళ్ళాలి మంచి దగ్గరికి. లేదా ఆ బురదను, ఆ కంపును శుభ్రం చేయాలి అక్కడ లేకుండా. ఏమని చెప్పండి? ఆమేన్. గట్టిగా. ఒక భారతీయులుగా, ఒక భారతీయ కుటుంబముగా మన బాధ్యత ఏంటి? దైవ చిత్తం ఉంటే ఒక్కొక్క విషయంలో నేను ప్రార్థన చేయించాలి. నిన్నటి నుంచే కాదు, ఈ వారం అంతా ఈ వర్తమానం తలుస్తూనే ఉన్నాను. దైవ చిత్తం ఉంటే ప్రార్థన చేయిద్దాం. ఆగస్టు 15 కూడా ప్రార్థనలు చేయించేది మేమే, కానీ అక్కడ మన హ్యాండ్ ఓవర్లో ఉండదు కనుక సువిశాలంగా, సువిస్తారంగా కొన్ని విషయాలు, కొన్ని పరిస్థితులు మనం మాట్లాడుకొని నేను మీకు వివరించి, మా ప్రియమైన పిల్లలు అని ఎవరు అని చెప్పాలి, మా ప్రియమైన పిల్లలు అని, ప్రియమైన అక్క చెల్లెలు అని, ప్రియమైన తల్లులు, ప్రియమైన తండ్రులు, ప్రియమైన అన్నదమ్ములు అనే సదుద్దేశముతో కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. దేశ పరిస్థితులను గురించి, ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు మాత్రమే గ్రహించునుగాక. నీ దేశం సస్య హల్లెలూయా. గట్టిగా గట్టిగా. మీ దేశములో మీరు సురక్షితముగా ఉంటారు, ఉండాలి. మీరు సమృద్ధితో ఉంటారు, బాగుంటారు. ఇంకా చాలా ఉన్నాయి. ఏమున్నాయి ఇక్కడ చూడండి. అప్పుడు మీరు మీ దేశములో సురక్షితంగా ఉంటారు, మీ భూమి ఫలిస్తుంది. ఏమండి? పంటకు సంబంధించి అగ్రికల్చర్ చాలా బాగుంటుంది దేశంలో, సర్వసమృద్ధి ఉంటుంది దేశంలో. మీరు దేశంలో ఉండే మీరు తృప్తిగా భుజిస్తారు. అన్ని కూరగాయలు కానీ, పంటలు కానీ సమృద్ధిగా, మనిషికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది. ఆ భూమి తర్వాత సురక్షితముగా
మీరు మీ దేశములో సురక్షితముగా నివసిస్తారు. వర్తమానంలోనికి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి వైభవం మన దేశమునకు ఎప్పుడు వస్తుందా అని ఒక భారతీయులముగా మనం ఎదురు చూడాల్సిన అవసరత, బాధ్యత మనకు ఎంతైనా ఉంది. లేదా ఇలాంటి వైభవం కొరకు పాటుపడవలసిన, ముఖ్యంగా ప్రార్థించవలసిన అవసరం క్రైస్తవులముగా మన బాధ్యత ఎంతైనా మనకి ఉంది అని చెప్పక తప్పదు. వారు మన దేశములో నివసింపకూడదు, బ్రాకెట్లో ఉండకూడదు అన్నట్లుగా కూడా పెట్టుకోండి. ఆ పేర్ల వర్డ్స్ వివరిస్తాను. వారు మన దేశములో ఉండకూడదు. ఆమె చెప్పండి గట్టిగా. వారు మన దేశములో ఉండకూడదు. గట్టిగా. వారు మన దేశములో ఉండకూడదు. ఆమేన్. ఎవరు? కట్టే కొట్టే తెచ్చ ముచ్చటకు 3 మాటలు చెప్తాను. దుష్ట మృగములు మన దేశములో ఉండకూడదు. లేవియ కాండం పక్క పేజీనే 26వ అధ్యాయం 6వ వాక్యం. ఆ దేశములో లేదా మీ దేశములో దుష్ట మృగములు లేకుండా నేను చేస్తాను అని ప్రభు చెప్తున్నారు. దానికి అర్థం మన దేశములో దుష్ట మృగములు ఉండకూడదు. ఏంటో చెప్పండి గట్టిగా గట్టిగా. మన దేశములో దుష్ట మృగములు, ఇంగ్లీష్లో ఈవిల్ బీస్ట్ అని పదవి ఇచ్చారు. దురాత్మలకు సంబంధించిన లేదా దుర్మార్గములకు సంబంధించిన మనుషులు అన్నట్లుగా అర్థం వచ్చేటట్లుగా ఇచ్చారు. రాక్షసత్వం, కర్కసత్వం, మానవత్వము లేని, ఇంకా చాలా పదాలు ఇచ్చాడు. అనాగరికమైన, ఏంటి చెప్పాలి, పశుప్రాయులు, చెప్పండి చెప్పాలి, పశు స్వభావము కలిగిన వారు అన్నట్లుగా ఇచ్చాడండి. ఏమండి ఏమి ఇచ్చాడు చెప్పండి చెప్పండి చెప్పండి. ఏం కాదు, నిదానంగా మాట్లాడుకుందాం. అందరు చెప్పండి. పశు స్వభావం కలిగిన వారు మన దేశంలో ఉండకూడదు. బాధాకరమైన విషయం ఏంటంటే ఎక్కువ మంది మన రాష్ట్రంలో ఉన్న అట్లాంటి వాళ్ళు, ఏమండి తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది ఉన్నారట. అది దౌర్భాగ్యం. దేశంలో రకరకాల భాషలు మాట్లాడేవారు, రకరకాల రాష్ట్రాల్లో అసలు దేవుడు అంటే, క్రిస్టియానిటీ అంటే, యేసుక్రీస్తు అంటే ఆ తెలియని వాళ్ళు, అభివృద్ధి చెందని ప్రాంతాలలో కొంచెం తక్కువ మంది ఉన్నారు. ఆ పైన ఉత్తర భారతంలో, ఈ దక్షిణ భారతంలో ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మృగ స్వభావం కలిగిన వాళ్ళు. వీళ్ళని వార్తా పేపర్లు కానీ, వార్తా పత్రికల వాళ్ళు, వార్తా ప్రచారం చేసే వాళ్ళు అంటారు మృగాళ్ళు అంటారు. ఏమంటారు చెప్పాలి, చెప్పండి. ఉన్నారా పోయారా? ఎవరు? మృగాళ్ళు. మనకు తెలుసండి, మృగానికి కానీ జంతువుకి కానీ వాటికి వరుసలు ఉండవు. వావి వరుసలు కానీ, తల్లి చెల్లి అనే ఆలోచన విధానాలు కానీ, మన తన అనే పరిస్థితులు కానీ ఏవి కూడా వాటికి ఉండవు. ఒక సందర్భంలో కాపాడుకునేదానికి ప్రయత్నిస్తాయి, ఒక సందర్భంలో అవే తినేస్తూ ఉంటాయి. అవునంటామా కాదంటామా చెప్పాలి. పాము పిల్లల్ని కష్టపడి పిల్లల్ని పెడుతుంది. ఏమండి కష్టపడి కాపాడుకుంటుంది, తన గుడ్లను తన పిల్లలను కాపాడుకుంటుంది. ఆకలేసినప్పుడు తాను బ్రతకడానికి తన గుడ్లను తానే, చెప్పాలి, తన గుడ్లను తానే తింటుంది. తేలుంది, తేలు తెలుసా? 2 కొండలు ఉంటాయి, వెనక విషపు తోక ఉంటుంది. తేలు తెలుసు కదా మనకందరికి. తేలుంది. తేలు కూడా విస్తారమైన పిల్లల్ని పెడుతుంది. చాలా కష్టపడి ఆ పిల్లల్ని సంరక్షించుకునేదానికి, పోషించుకునేదానికి చాలా ప్రయాసపడుతుంది. ఎంత ప్రయాస అంటే, ఏమండి తల్లి మరిచినా నేను మరువు అని బైబిల్లో చెప్తుంది కదా. ఇదిగో ఒక మంచి సాదృశ్యంగా మరిచే పనేముంది, నా బిడ్డ నాతోనే ఉంటే మంచిది కదా అని నిరంతరం 24/7 నిరంతరం తన నెత్తి మీద, తన భుజము మీద పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా తన భుజముల మీదనే తన పిల్లలు ఉండేటట్లుగా, అవి ఎంత బరువు అయినా
ఎంత భారమైన, ఎంత ఇబ్బంది అయినా, తాను తిరగటానికి, తినటానికి, నివసించడానికి, నిద్రపోవటానికి ఎంత భారమైనా, ఎన్ని పిల్లలైనా 5, 10, 20, 30, ఏమండి ఎన్ని పిల్లలైనా తన భుజముల మీదనే మోస్తుంది. అరే మా అమ్మ మమ్మల్ని ఎంత కష్టపడి పెంచుతుంది కదా, పోషిస్తుంది కదా, సంరక్షిస్తుంది కదా అనే ఇంకితం ఆ జీవులకి, ఆ పురుగులకి, ఆ తేళ్ళకి ఉండదు కదండి, వివేకం ఉండదు కదండి. ఒకానొక సమయంలో అవి కొంచెం పెద్దవైన తర్వాత తన తల్లి తేలునే ఆ పిల్లలన్నీ కూడా తినేస్తూ ఉంటాయట. ఏం చేస్తాయి చెప్పాలి? ఆ తల్లి తేలునే పిల్లలన్నీ కూడా తినేస్తూ ఉంటాయి. పిల్లల్ని తినే తల్లులు, తల్లులను తినే పిల్లలు, లేదా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే పిల్లలు, పిల్లల్ని ఇబ్బంది పెట్టే తల్లిదండ్రులు. మీకు తెలుసా యోబు పుస్తకములో ఏమంటారు దాన్ని, ఈమె పక్షి ఉంటుంది, దాన్ని ఏమంటారు, పెద్ద కోడి ఉంటుంది కదా, ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ తెలుగులో ఆస్ట్రిచ్ కరెక్ట్, తెలుగులో ఏమంటారు, నిప్పు కోడి. ఓకే, ఆస్ట్రిచ్ నిప్పు కోడి. ఈ నిప్పు కోడికి తెలివి లేదట. ఈ నిప్పు కోడి ఒక చోట గుడ్లు పెట్టి ఇక దాని దారిలో దాన్ని చూసి అది పోతానే ఉంటుందట. అరే ఏదైనా జీవి వచ్చి తొక్కేస్తుందా, వేరే జీవులు వచ్చి దొంగతనం చేస్తాయా, తినేస్తాయా, ఇవేవి పట్టించుకోదట. బతికితే ఇంకొక నిప్పు కోడి భూమి మీదకి వస్తుంది, చస్తే చచ్చినట్లు. పిల్లలు పెట్టడం వరకు ఏమండి, కోకిలు ఉంటుంది పాపం, దానికి గూడు కట్టుకోవడం రాదు, నివాస స్థానం ఏర్పాటు చేసుకోవడం రాదు. కాకికి సంబంధించిన గూడులో తను గుడ్లు పెట్టి తన పని కూడా తాను చూసుకుంటుంది. కనికరము లేని, దయ లేని, జాలి లేని పక్షులు, జంతువులు, మృగములు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. అదే సమయంలో పిల్లల కొరకు తమ ప్రాణాలు పెట్టగలిగిన జీవులు కూడా, ఏమండి పిల్లల్ని కాపాడుకోవడానికి ముందర తాము అడ్డుపడగలిగిన జీవులు కూడా ఉన్నాయా లేవా చెప్పండి, చెప్పాలి. ఒక సందర్భంలో అలా, ఒక సందర్భంలో ఇలా, కొన్ని జీవులు అలా, కొన్ని జీవులు ఇలా. ఇప్పుడు నేను మీతో చెప్పే విషయం ఏంటి, ఇప్పుడు ఉదాహరణకి సింహం ఉంది, ఏంటి చెప్పాలి, ది లయన్, సింహం ఉంది. సింహము యవనములో ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు అందరూ దాన్ని గౌరవిస్తారు, రాజు అంటారు, రాణి అంటారు. కానీ ఒక రోజు వస్తుంది, దానికి వయసు అయిపోతుంది, ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది, శరీరంలో ఉన్న బలము క్షీణిస్తూ ఉంటుంది, చావు దగ్గర పడుతుంది, చావు కళ్ళల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఏమంటే అప్పటి వరకు రాజుగారు, అప్పటి వరకు రాణిగారు అని గౌరవించిన అవే సింహముల గుంపు, అవే సింహముల జాతి ఆ గుంపులో ఉండకుండా ముసలి సింహమును తరిమేస్తాయట. ఏం చేస్తాయి చెప్పాలి, ఆ జాతిలో నుండి తరిమేస్తాయి. ఆ తర్వాత అడవి కుక్కలు, అడవి నక్కలు, ఏమండి ఆ సోనంగి కుక్క, ఇట్లాంటివన్నీ కూడా వచ్చి దాన్ని విసిగించి 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 చంపి తినేస్తూ ఉంటాయి. ప్రారంభం నుంచి మహిమతో ప్రారంభించిన తన పరుగు ముగింపుకు వచ్చేసరికి మరణకరంగా మార్చబడుతుంది ఆ సింహం విషయంలో. ఇప్పుడు నేననేది ఏంటి అని అంటే, జంతువులలో, మృగములలో, పక్షులలో ఉండే కర్కసత్వం, క్రూరత్వం మనుషుల్లో ప్రవేశిస్తుంది. తల్లికి చెల్లికి విభేదం ఉండదు, ఇంట్లోనే చెల్లి ఉంటుంది, కానీ పరాయి స్త్రీని, పరాయి ఆడపిల్లని స్కూల్లో, కాలేజెస్లో ఒక అబ్బాయి ఏ ఉద్దేశంతో చూస్తున్నాడు ఏమంటే మనకు తెలుసు కదా. ఏం తెలుసు, జస్ట్ పోయిన నెలలోనే ఏం జరిగింది, 10 ఏళ్ల వయసు లోపు ఉన్న మగపిల్లలు 3-4 కలిసి 7 ఏళ్ల వయసు లోపు ఉన్న పాపని పాడు చేశారు. ఎక్కడ నేర్చుకున్నారా, ఎందుకురా ఇలాంటి స్వభావం, రే ఎందుకు ఇలాంటి కర్కశమైన రాక్షసత్వమైన పని చేశారు? ఏ జంతువులో, ఏ మృగములో, ఏ పక్షిలో, ఏమండి మృగములు మనుషులు కనిపిస్తే వేరే తాను తినగలిగిన ఏ జీవి కనిపించినా, తానికి ఆకలేసినా ఆకలేకపోయినా మొత్తాన్ని దాన్ని చంపేస్తుంది. మృగమునకు మనిషికి పాడు చేసి, చంపివేసి, రాయి కట్టి నదిలో పడేసి, ఏమండి స్నేహారెడ్డి తెలంగాణలో ఏ సంవత్సరం అది దిశ చట్టం వచ్చింది కదా, అప్పుడు
నలుగురు తాగుబోతులు, భయంకరమైన తాగుబోతులు, భయంకరమైన తిరుగుబోతులు, భయంకరమైన శపించబడిన అలవాట్లో ఉన్నవాళ్ళు. ఆ తర్వాత వార్తలన్నీ కూడా నేను చూస్తున్నానండి. వార్తలంతా కూడా చూస్తూ ఉంటే ఆ నలుగురు వ్యక్తులలో ఒక వ్యక్తికి యవనస్తురాలైన భార్య, కొత్తగా పెళ్ళైన భార్య, షీ వాజ్ ప్రెగ్నెంట్. ఆమె గర్భవతి, కొత్తగా పెళ్ళైంది. ఆ అమ్మాయి గర్భవతి, షీ వాజ్ ప్రెగ్నెంట్. అరే ఎలా దేశం, రాష్ట్రం ఏ దిశగా పరుగులు తీస్తుంది? ఒక ఆడపిల్లని ఒక సాటి మగపిల్లాడు. బాగా బాధపడాల్సిన విషయం ఏంటి అని అంటే, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని తల్లిదండ్రులు వాళ్ళ పనుల, వ్యాపారాల, ఉద్యోగాల, వాట్ మేబీ వాటిలో బిజీ అయిపోయి, ఏమండి, ఆటో వాడిని నమ్మి, బస్సు వాడిని నమ్మి, ఒక వ్యక్తిని నమ్మి, ఈ రోజుల్లో ప్రెజెంట్ డేస్, ఈ రోజుల్లో ఒక చిన్న 10 ఏళ్ల వయసున్న పాపని కూడా నమ్మి ఆటోలో కూర్చోబెట్టలేకపోతున్నారు. కాదంటామా అవునంటామా? మీరు చెప్పండి. మీకు తెలిస్తే వార్తలు కానీ బయట విషయాలు కానీ కొంచెం వింటూ ఫాలో అవుతున్న మీకు తెలిస్తే మీరు అవునంటారా కాదంటారా? స్వరం ఎత్తి చెప్పండి. తెలీదా ఏంటండి? ఆటో వాడిని నమ్మి ఆ అమ్మాయిని ఒక పనికి మాలిన వ్యక్తిని బట్టి, ఒక దుష్ట మృగ స్వభావం కలిగిన వ్యక్తిని బట్టి, తన వ్యక్తిత్వాన్ని బట్టి నిజంగా ఉండే వాళ్ళని కూడా నమ్మలేని పరిస్థితులు చోటు చేసుకుంటారు. ఇప్పుడు నిజం ఎవరు, అబద్ధం ఎవరు, మంచి ఏంటి, చెడేంటి? ఆడపిల్లల స్కూల్ బ్యాగ్స్ లో వెతుకుతూ ఉంటే ఆడపిల్లల స్కూల్ బ్యాగ్స్ లో డ్రగ్స్ కనిపిస్తూ ఉన్నాయి, బ్రాందీ సీసాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓవైపు వాళ్ళు దరిద్రంగా అయిపోయి, ఓవైపు వీళ్ళు దరిద్రంగా అయిపోతారు. మధ్యరాత్రి 12 గంటల వరకు కూడా మాకు స్వాతంత్ర్యం లేదా, మాకు సంతోషించే భాగ్యం లేదా? మా పూర్వీకులు ఎట్లాగో వంటింటి కుందేలు అన్నారు, ఇప్పుడు కూడా వంటిల్లు కుందేలుగా ఉండాలా? అరే జాగ్రత్త తీసుకునేదానికి అనుమానంగా చూసేదానికి ఎంత తేడా ఉంది? ఒక ఆడపిల్ల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తల్లిదండ్రుల జాగ్రత్తలను పిల్లలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బయట సమాజం బాగోలేదు. దుష్ట మృగములు వీధుల్లో సంచరిస్తున్నాయి. అవేం చేస్తాయో తెలుసా? ఆదికాండం 31, 39. 31, 39 గట్టిగా చదవండి. దుష్టమృగములు ఏం చేస్తాయంటే మీద పడి చీల్చేస్తాయంట. ఏం చేస్తానా బాబు? చూడండి, చెప్పండి. అరే చిన్నపిల్ల అని వదిలేస్తాయా? అరే మన వాళ్ళే అని అట్లా ఆలోచిస్తాయా? ఆ సమయంలో ఏం ఆలోచించవు. మీద పడటం, చీల్చేయటం, జీవితాలు, బ్రతుకులు, భవిష్యత్తుని దుష్ట మృగములు చీల్చివేస్తున్న దుర్దినములలో సమాజం పరుగులు తీస్తున్న విషయం ముమ్మాటికి వాస్తవం. ఏం చేయాలి? దుష్ట మృగములు దేశములో నివసించకూడదు. వినిపించట్లా? అర్థం కాలేదు కదా మీకు మ్యాటర్? అర్థమై కూడా సైలెంట్గా లేకపోతే డిప్రెషన్లో ఉన్నారా? దుష్ట మృగములు దేశములో చెప్పాలి ఉండకూడదు, నివసించకూడదు. ఎందుకంటే అవి మీద పడి చీల్చేస్తాయి, ప్రాణాలు తీసేస్తాయి, మానాలు తీసేస్తాయి, జీవితాలు చిదిమేస్తాయి, భవిష్యత్తుని పతనం చేసేస్తాయి. ఎందుకండి? మన సంస్థలో ఒక పెద్ద సేవకులు ఉన్నారు. వారికి సంబంధించిన ఒక పాప, వాళ్ళ రిలేషన్, ఇక చదువు అయిపోయింది, జాబు నిమిత్తమై సెర్చ్ చేస్తూ ఉంటే మన బళ్ళారిలో నేను, నా పైన ఉన్న అధికారి సేవకులు ఉన్నారు. బళ్ళారిలో ఆయన క్లోజ్గా ఉంటారు, కొంచెం బాగుంటారు కాబట్టి ఏమైనా జాబ్ చూడమంటే కొంతమందిని పట్టుకొని జాబ్ మొత్తానికి జాబ్ చూశారు. ఈమె ఇక చక్కగా వచ్చి ప్రార్థన చేయించుకొని జాబుకు వెళ్ళారండి. 60 ఏళ్ళ ముసలోడండి. ఎవరు చెప్పండి? ఎట్టికి చెప్పాలి? కొంచెం దేశ పరిస్థితులు మాట్లాడుకుని 60 ఏళ్ళ ముసలోడండి. ఎవరు? 60 ఏళ్ళ ముసలోడు. మొదటి రోజు నుంచే తేడాగా జుట్టు మొదలెట్టాడు. 2వ రోజు 3వ రోజు మాట కలపడానికి ప్రయత్నించాడు.
చివరికి ఈమె సెన్సిటివ్గా ఉన్నారని గమనించి ఏమండి వీపు మీద అలా చేత్తో ఇట్లా గోకాడు. భయపడి ఏం మాట్లాడాలో అర్థం కాక భయపడి నెక్స్ట్ డే నుంచి ఎవరికి చెప్పట్లా చిన్న అని ప్రతిదానికి చిన్న అనే ఆ మనిషి నాకు కూడా చెప్పలా. నాకంటే వయసులో పెద్దదే, నాకు కూడా చెప్పాలి. పాస్టర్ గారు చెప్ప వాళ్ళ రిలేషన్ వాళ్ళ పెద్ద ఆయనతో చెప్పాల. భయపడుతుంది, బాధపడుతుంది. ఏమండి నేను రేపటి నుంచి జాబుకు పోనంటుంది. ఏదో జరుగుంటుంది. అది ఎన్నో కేసెస్ వింటుంటాం కదా, ఎంతోమందికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం, ఎన్నో విషయాలు వింటూ ఉంటాం కదా, సమాజములైనా సంఘములో వింటుంటాం. కాబట్టి ఈజీగా పట్టేశారు వాళ్ళు. ఈజీగా పట్టేసి ఏమైందో అడుగుదాం పదా, కొత్తగా జాబ్ వచ్చింది, జీవితం స్థిరపడుతుందని ఇక్కడ పెడితే ఎందుకు నువ్వు భయపడుతున్నావు, ఏమైందో అడుగుదాం. వద్దు అని చివరికి ఈ విషయం చెప్పింది, ఇట్లా జరిగింది అని. అరే ఏమన్నా కుర్రోడా, వయసులో చేయకూడదు కానీ కుర్రోడా, 60 ఏళ్ళ ముసలోడా. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? మనిషేనా నేను అడుగుతున్నాను. కాదండి, మనిషి అయితే వరుసలు ఉంటాయి కదా, మనిషి అయితే వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు కదా, ఆలోచిస్తారు కదా. మనిషి అయితే నాకు కూడా కూతురు ఉంది, కుమార్తె ఉంది, రిలేషన్స్ ఉన్నారు, నాకు కూడా బంధువులు ఉన్నారు అని ఆలోచిస్తాడు కదా. సాటి వ్యక్తిని ఎలా చూడాలి అని మనిషి అయితే ఆలోచిస్తాడు. సుమి, ఇతను మనిషి కాదని నా అభిప్రాయం. మృగములు మీద పడి చీల్చేస్తాయంట. యాకోబు ఏమంటాడండి? ఏమంటాడు యాకోబు? చెప్పండి. దుష్ట మృగములు చీల్చేశాయి మందలో కొన్నిటిని, అయినా కూడా నేను అంటే తన విషయం తాను చెప్పుకుంటున్నాడు. నేను సబ్జెక్ట్ వైజ్గా చెప్తున్నా. యాకోబు తను అంటాడు, మందలో దుష్ట మృగాలు కొన్ని వచ్చి మందను చీల్చేసే కొన్ని, ఆ నష్టం నేను భరించుకున్నానయ్యా, నీ మీద మోపలేదని వాళ్ళ మామతో చెప్తుంటాడు. మ్యాటర్ అది కాదు. దుష్ట మృగములు ఏం చేస్తాయి చెప్పాలి? చీల్చేస్తాయి, మీద మందకు నష్టం కలిగిస్తాయి. మతోన్మాదులు అనే దుష్ట మృగములు మందకు నష్టం కలిగిస్తాయి. ఎక్కడ దొరికితే అక్కడ మీద పడి మందిరాలు కట్టకుండా, స్థలములు కొనకుండా, ఆరాధనలు జరగకుండా, సభలు జరగకుండా, కూడికలు జరగకుండా దుష్ట మృగములు మీద పడి చీల్చేస్తాయి. ఏం జరిగింది మణిపూర్లో? చంపి తలను ఇంటి ముందు వేలాడదీసి మనిషి ఆడపిల్లని బట్టలు లేకుండా నడి రోడ్లో ఊరేగించారు. మనుషులైతే అలా చేయరు కదా. మృగాలు క్రూర మృగాలు, దుష్ట మృగాలు, ఈవిల్ బీస్ట్, దురాత్మలు పట్టిన మృగాలు. ఖచ్చితంగా చెప్తున్నా, రక్షణ పొందితే దేవునికి స్తోత్రం. రక్షణ పొందకపోతే నరకములో ఎవరికి లేనంత భయంకరమైన శిక్షలు వస్తాయి. ఎందుకంటే అవి మనుషులు కాదన్నమాట, మృగాలై. ఏంటో చెప్పాలి. మందకి నష్టం కలిగించే, దేవుని ప్రజలకు నష్టం కలిగించే, మీద పడి చీల్చే స్వభావం. కొన్ని విషయాలు చెప్తాను. ప్రకటన 13:1. నిర్భయ గురించి కూడా మనకి తెలుసు. చట్టాలు పెడుతున్నాయి కానీ ఎలాంటి ప్రయోజనం ఉన్నట్లు ఆ చట్టాల ద్వారా. ఏమండి, ఆ చట్టాల ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉన్నట్ల. వీళ్ళు చెయ్యొద్దురా బాబు అని చెప్తున్నారా, చెయ్యమని సిగ్నల్ ఇస్తున్నారా, ఎవరికి అర్థం కావట్లేదు. దేశ పరిస్థితులు నాకు కంటి నిండా నీళ్లు తెచ్చే విషయం ఏమిటి అని అంటే, గత 78 సంవత్సరాలుగా మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. గత 78 సంవత్సరాలకు దేశం స్వాతంత్ర్యం పొందిందనే భ్రమలోనే భారతీయులు బ్రతుకుతున్నారన్న విషయం వాస్తవం. ఎక్కడా స్వాతంత్ర్యం లేదు. ఆడపిల్లలు కానీ మీరు 13:1 నోట్ చేసుకోండి. భవిష్యత్తులో రాబోయే క్రూర మృగం గురించి రాయబడి ఉంటుంది అక్కడ. ప్రకటన 13:1 మీరు నోట్ చేసుకోండి. అక్కడ భవిష్యత్తులో రాబోయే క్రూర మృగం అంటే ఇంకా భయంకరమైన మృగ సంబంధమైన దినములు సమీపంలో ఉన్నాయి. ఒక క్రైస్తవునిగా మన బాధ్యత ఏంటి అని నేను మీతో చెప్తున్నా. నా వైపు చూడాలి. ఇప్పుడు జరుగుతున్నవే చూడలేకపోతున్నామనే, వినలేకపోతున్నామని బాధపడుతున్నామే. గత 78 సంవత్సరాలకి స్వాతంత్ర్యం ఉందేమో అనే భ్రమలో మనం బ్రతుకుతున్నాం. ఎలాంటి స్వాతంత్ర్యం లేదు. ఇంకా 2-3 విషయాల్లో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ఎలాంటి స్వాతంత్ర్యం లేదు. ముఖ్యంగా ఆడపిల్లలు. గాంధీ గారు అప్పుడే ఊహించి అన్నాడు, ఒక ఆడపిల్ల నిర్భయంగా తిరగాలయ్యా రోడ్డు మీద అన్నాడు. ఆడపిల్ల కాదండి, ఒక స్త్రీ, ఒక తల్లి వయసులో ఉన్న స్త్రీ కూడా తిరగలేకపోతుందండి రోడ్డు మీద.
అవునంటామా కాదంటా మీరు చెప్పండి? వింటున్నామా? వినిపిస్తుందా? నేను చెప్పేది వినిపిస్తుందా? బయట సమాజంలో వార్తలు వినిపిస్తున్నాయా? ఆడపిల్ల సంగతి వదిలేయండి, పెళ్లి కాని వర్జిన్ యంగ్ గర్ల్, ఒక యవనస్తురాలైన స్త్రీ గురించి వదిలేయండి, పక్కన పెట్టండి. ఒక స్త్రీ, ఒక కుటుంబానికి బద్ధురాలైన స్త్రీ తన ఉద్యోగం ముగించుకొని రాత్రి 8 దాటితే ఆ రోడ్డు మీద తిరగలేకపోతుందండి. 12 సంగతి తర్వాత, 12 సంగతి దేవుడు ఎరుగు. ఇలాంటి దుర్దినముల్లో ఒక క్రైస్తవునిగా, క్రైస్తవురాలుగా మీరు, నేను, మనం చేయవలసిన పరిస్థితులు ఏంటి? ఎక్కడ ధైర్యంగా స్వార్థ ప్రకటించలేకపోతున్న కారణం దుష్టమృగముల మీద పడి ఎలా చీల్చేస్తాయి. మనం రాజీపడేది ఏం లేదులే, కానీ తెలంగాణ కానీ ఉత్తర భారతం కానీ ఈ ప్రాంతాల గురించి చెప్తున్నా. తెలంగాణ, ఉత్తర భారతం ఈ ప్రాంతాల్లో భయంకరమైన దాడులు. చర్చీలు కట్టకుండా చట్టాలు పుట్టిస్తున్నారు, చర్చి కొరకు స్థలాలు కొనకుండా చట్టాలు పుట్టిస్తున్నారు, దేవుని మందిరం కొరకు దేవుని మందిరం కట్టకుండా అనేక చట్టాలు, స్వార్థ ప్రకటించకుండా గ్రౌండ్ పర్మిషన్స్ ఇవ్వట్లేదు, గ్రౌండ్ పర్మిషన్స్, సౌండ్ పర్మిషన్స్ ఇవ్వలేకపోతున్నారు. క్రిస్టియన్ కార్యక్రమం, క్రిస్టియన్ మీటింగ్ అంటేనే ఓ పెద్ద పోరాటం అయిపోతుంది. మీద పడి చీల్చేసే పరిస్థితి. పక్కా ప్లాన్ వేసుకొని 100 మంది దాడి చేసి క్రిస్టియన్ స్కూల్స్ పై, క్రిస్టియన్ కాలేజెస్ పై, క్రిస్టియన్ మీటింగ్స్ పై, క్రిస్టియన్ చర్చెస్ పై దాడులు చేస్తున్నారు. నా చిన్నతనంలో వినేవాళ్ళు ఉగ్రవాదులు దాడి చేసేవాళ్ళు అని. ఏమండి, వీళ్ళందరూ ఇండియన్ ఉగ్రవాదులు అనమాట, భారతీయ ఉగ్రవాదులు అనమాట. ఎక్కడి నుంచో రారండి ఉగ్రవాదులు, ఇక్కడే ఉన్నారు. ఇంకెక్కడి నుంచో రావాల్సిన అవసరం లేదు మనకు అవసరం. మన దేశం వరకు అయితే ఎక్కడి నుంచో వేరే దేశం నుంచి వచ్చి బాంబులు వేయాల్సిన పనిలే. మన దేశం చెట్టు మీద, కొమ్మ మీద కూర్చొని ఆ కొమ్మనే నరుక్కున్న వాడితో సమానం ఇలాంటి దుర్మార్గులందరూ కూడా. కొమ్మ మీద కూర్చొని ఆ కొమ్మనే నరుక్కున్న వాళ్ళతో సమానం. ఈ పరిస్థితుల్లో మనమేం చేయాలి? 74వ కీర్తన 19వ చరణం చదువుదాం. 74వ కీర్తన 19వ చరణం. దుష్ట మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమును అప్పగించొద్దు యేసయ్యా. చాలండి. మనమందరం కూడా మోకరించి అందరూ కూడా ఓపిక ఉంటే మోకరించి లేదా నిలిచి ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేద్దాం. దుష్ట మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమును అప్పగించొద్దేసయ్యా. మా పిల్లల యొక్క ప్రాణమును అప్పగించొద్దేసయ్యా. మన పిల్లలు అంటే మీ పిల్లల వయసున్న ప్రతి ఆడపిల్ల మీ పిల్లే, మీ పిల్లల వయసున్న ప్రతి అబ్బాయి మీ పిల్లాడే. ఒక భారంతో, ఒక బాధ్యత కలిగిన మనస్తత్వంతో మీ పిల్లలు కూడా ఎదిగి పెద్దవుతున్నారు, చేతికొస్తున్నారు. కొన్ని బాధాకరమైన పరిస్థితులు లేదా కొన్ని నేను విన్న పరిస్థితులు ఏంటంటే, బయట సమాజం బాగలేదు కదన్నా, అందుకే మా అమ్మాయి చదువు మానిపించేసామని చెప్పింది ఒక తల్లి. పాప చిన్న వయసే కదా, చదివించట్లేదు ఎందుకు అంటే, బయట పరిస్థితులు బాగలేదు కదా, ఎందుకులే అని మా అమ్మాయి చదువు మానిపించేసామని చెప్పింది ఒక తల్లి. పరిస్థితులు ఎలా ఉన్నాయి మనకి? మీకు పిల్లలు ఉన్నారు, ముఖ్యంగా ఆడపిల్లలు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. ఆడపిల్లలు మీరు వ్యక్తిగతంగా ఎలా బ్రతకాలో మీ నిర్ణయం, కానీ తల్లిదండ్రుల బాధ్యత పిల్లల్ని పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలి? లేదా సమాజంలో ఉన్న ఆడపిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ మీద జరుగుతున్న దాడుల పరిస్థితి ఏంటి? 6 సంవత్సరాల చిన్న పాప మొదలుకొని 60 సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు కూడా దాడులకు గురవుతున్నారు అని అంటే, పశువుల, మనుష్యుల, మృగముల దేశం ఎటు పరుగెత్తుతుంది? ఓవైపు తన మన తేడా లేకుండా, దాడులు జరుగుతూ, ఓవైపు సమాజంలో స్త్రీలపై దాడులు, దుష్ట మృగములు దాడి చేస్తున్నాయి. మరోవైపు మత కలహాలతో మతోన్మాదులు అని చెప్పబడే దుష్ట మృగాలు మందిరాలపై, దేవుని ప్రజలపై దాడులు చేస్తున్నారు, చంపేస్తున్నారు, కాల్చేస్తున్నారు. వారి శవములు కూడా దొరకలేని పరిస్థితులు, వారి శవములు కూడా పాతి పెట్టడానికి అనుకూలంగా లేని పరిస్థితులు. వాళ్ళు హతసాక్షులుగా మారుతున్నారు, దేవుని రాజ్యంలో మహిమ పొందుతారు.
అది వేరే విషయం. కానీ బ్రతుకున్న మన గుండెల్లో అరే రేపు నా పరిస్థితి ఇలా అయితే పరిస్థితి ఏంటి? ప్రార్థన చేయండి. ఓవైపు క్రూర మృగాలు, దుష్ట మృగాలు అని చెప్పబడే మతోన్మాదం, మరోవైపు వావి వరసలు లేకుండా ఆడపిల్లలపై ఆ మాట చెప్పండి. సమాజంలో జరిగే దాడుల గురించి చెప్పండి. 2012లో ఢిల్లీ నడివీధులో జరిగిన నిర్భయ ఘటన ఒకసారి గుర్తు చేసుకోండి ఒకసారి. తనతో కూడా వెళ్ళిన ఆ అబ్బాయిని బస్సులోంచి బయటికి గెంటేసి ఢిల్లీ నడివీధుల్లో మధ్యరాత్రి కొన్ని గంటలు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికి వెళ్ళారు? రాత్రి పహారగాసే పోలీసులు ఎక్కడికి వెళ్ళారు? ఆ వీధుల్లో షాప్స్లో రాత్రిపూట షాప్స్ని, ఫుడ్ కోర్ట్స్ని రన్ చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఆ అరుపులు ఏ చెవుల్లో కూడా చొచ్చలేదా? కొన్ని గంటలు రాత్రంతా కూడా కొంతమంది క్రూర మృగాలు కలిసి తిప్పి పాడు చేస్తూ గాయపరుస్తూ నష్టపరుస్తూ చివరికి చనిపోయినా కూడా వదలలేదంటే పరిస్థితి ఏంటి? దిశ, స్నేహారెడ్డి, అవన్నీ గుర్తుపెట్టుకోండి. చిన్న పిల్లలపై దాడు మన కళ్ళ ముందు కనిపిస్తూ కొన్ని ఉన్నాయి, కళ్ళ ముందు కనిపించక ఎన్నో ఉన్నాయి. ఆ లిస్టులో మన పిల్లలు ఉండకూడదు. అలానే ఇది మొదలుకొని దేశంలో మంచి మార్పులు యేసయ్య తేవాలి. భారంతో ప్రార్థిత, మంచి మార్పులు యేసయ్య తేవాలి. ప్రభా, ఆ దేశంలో మృగాలు ఎక్కువైపోతున్నారయ్యా, మా దేశంలో మృగాలు ఎక్కువైపోతున్నారయ్యా. నా దేశం ఆశీర్వాదకరంగా సురక్షితంగా ఉండాలి. నా దేశంలో ఉన్న ఆడపిల్లలు క్షేమంగా ఉండాలయ్యా. మగపిల్లలు పెరుగుతున్న టెక్నాలజీ, ఇంటర్నెట్ భయంకరమైన చెడ్డ ఆలోచనలు పేర్కొనేటట్లు చేస్తుందయ్యా. ఎంత వాడాలో, ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు మాత్రమే ఉపయోగించేటట్లుగా హద్దు మేరకుండా, దురలట్లకు చోటు ఇవ్వకుండా, అనవసరమైన పనికిమాల ఆలోచనలకు చోటు ఇవ్వకుండా, పనికిమాలిన స్నేహాలకు చోటు ఇవ్వకుండా, మృగపు స్వభావాలు చోటు చేసుకోకుండా, పశుప్రాయులుగా బ్రతకకుండా సహాయం చెప్పండి. నీ గువ్వ యొక్క ప్రాణమును దుష్టమృగానికి అప్పగించొద్దయ్యా. నీ గువ్వ యొక్క ప్రాణమును దుష్టమృగానికి అప్పగించొద్దయ్యా. నీ గువ్వ యొక్క మా పిల్లలు వేరే చోట చదువుకుంటున్నారయ్యా. మా పిల్లలు వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారయ్యా. మా పిల్లలు ప్రతిరోజు స్కూల్, కాలేజెస్కి వెళ్ళొస్తుంటారయ్యా. నీ గువ్వ యొక్క ప్రాణమును దుష్టమృగానికి అప్పగించొద్దయ్యా. మీ గువ్వ యొక్క ప్రాణమును దుష్టమృగమునకు అప్పగించొద్దయ్యా. మంచి మార్పులు చోటు చేసుకోవాలయ్యా. నా దేశంలో మంచి మార్పులు చోటు చేసుకోవాలయ్యా. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దుష్ట మృగములు దేశములో లేకుండా ఆయన తరిమి కొడుతున్నందులకై స్తోత్రం చెప్దా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. కూర్చోండి. పక్షపాతులు దేశములో ఉండకూడదు. సంఖ్యాకాండం 9:14. Numbers chapter 9 verse 14. 9:14. ఓకే. ఇక్కడ గమనించి టిక్ చేసుకోండి. పరదేశికిని మీ దేశములో పుట్టిన వానికిని మీకును ఒకటే కట్టడ. ఇది దేవుని ధర్మశాస్త్రం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నా వైపు చూడండి. బయట దేశస్థుడికి, నీ దేశములో పుట్టిన పరాయివాడైనా, అసలు స్వదేశీయుడుగా ఉన్న నీవైనా, అందరికీ నీ దేశములో
ఒకటే చట్టం ఉండాలి. నేను మిమ్మల్ని అడుగుతాను, అసలు దేశం ఎవరిది? దేశం ఎవరిది? భారతదేశ చారిత్రక విధానాల ప్రకారం, చారిత్రక రుజువుల ప్రకారం భారతదేశం ఇది మాది అని చెప్పుకొని తిరిగే వాళ్ళది కాదు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక ఉనికిని కలిగి ఉన్నది బౌద్ధులు. ఒక ఉనికిని కలిగి ఉన్నది బౌద్ధులు. ఎవరో చెప్పండి? బౌద్ధ మతస్థులు. ఇప్పుడు టిబెట్, చైనా ఈ దగ్గరలో భారతదేశాన్ని కాశ్మీర్కి రైట్ సైడ్ ఇటువైపు ఉంటారు, అరుణాచల్ ప్రదేశ్ వైపు. టిబెట్, చైనా ఈ దగ్గరలో బౌద్ధులు ఎక్కువ మంది ఉంటారు. బౌద్ధులు తరివేశారు. మా దేశం అని చెప్పుకున్నారు. ఒక మత వ్యవస్థకు సంబంధించిన వారు, ఒక కుల వ్యవస్థకు సంబంధించిన, ఒక వర్గమునకు అగ్రవర్గము అని మేమే అని చెప్పుకునేవాళ్ళు. ఇది మాది 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 మాది. మనకు తెలుసుగా, పదే 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 ఒక పదం ఉచ్చరించామనుకోండి, చిట్ట చివరికి ఏమైపోతుంది? అది నిజమైపోతుంది. అది నిజం అన్నట్లుగా సమాజం లేవండి. కుక్క పిల్లని తీసుకెళ్తా ఉన్నాడు, ఎరబా ఏంటి గాడిదని పట్టుకొని పోతున్నావు, కుక్కలేం దొరకలేదా అని అన్నాడు అనుకో పెద్ద ఆయన. ఏది పెద్ద అయినా, అది కుక్క పిల్లేను, నీ కళ్ళు కనపట్లా, కళ్ళజోడు కొనుక్కో అని అంటాం. అట్లా పోయిన తర్వాత ఇంకో వయసులో ఉన్న తల్లిగారు ఎవరు వచ్చి, ఎరబాయ్ గాడిదని తీసుకెళ్తే కుక్క పిల్ల దొరకలేదా అని అన్నదనుకో, లేదు పెద్దావిడ ఇది కుక్క పిల్లేను అని అంటాడు. ఇంక మూడోసారికి వెళ్ళిన తర్వాత ఇంకొకటి ఎదురయ్యి ఎరబాయ్ గాడిదని తీసుకెళ్ళి, అప్పుడు డౌట్ వస్తుంది, ఇక నిజంగా నేను తీసుకెళ్లేది గాడిదనా కుక్కనా? ఓ 10 మంది వరుసగా గాడిద 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 అన్నారు అనుకోండి, చిట్ట చివరికి ఏమైపోయింది? అది గొలుసులు తీసేసి పంపించేస్తాడు దాన్ని. ఇది కుక్క కాదు అనుకుంటాను, గాడిదే అనుకుంటాను అని. నాది 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 అని చెప్పి ఇది మాది అని ఎంత ప్రయాసపడుతూ ఉన్నారు అని అంటే అంత ప్రయాసపడుతున్నారు. నిజంగా వాళ్ళదైతే కాదు. భారతీయ చారిత్రక ఆధారాల ప్రకారం ఈ రోజులో మనకి గూగుల్ అందుబాటులో ఉంది, వికీపీడియా అందుబాటులో ఉంది. ఏమండి, గత వేల సంవత్సరాలుగా అయినా కూడా చదువుకునే వారు ఎవరైనా అది పరిశోధిస్తే విషయాలు తెలుస్తాయి. మీరు మా వాళ్ళు కాదు, మీరు మా వాళ్ళు కాదు, మీరు మా వాళ్ళు కాదు అని ఎంత తొక్కేస్తున్నారు అని అంటే, ఎంత తొక్కేస్తున్నారు అని అంటే, ఎంత దారుణమైన పరిస్థితులు దేశంలో చోటు చేసుకున్నాయంటే, నువ్వు క్రిస్టియన్ అని అంటే నీకు రిజర్వేషన్ రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. నువ్వు క్రిస్టియన్ అని అంటే నీకు ఉద్యోగం రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ వైరస్, కరోనా కంటే భయంకరమైన ప్రమాదం కలిగిన వైరస్ ఈ దక్షిణ భారతంలో కూడా మెల్లగా వ్యాపించుకుంటూ వెళ్తా ఉంది. ఉత్తర భారతంలో బాగా ఉండేది, కుండలో నీళ్లు కూడా తాగనిచ్చేవాళ్ళు కాదు. ఇప్పటికీ అప్పుడెప్పుడో కాదండి, అప్పుడెప్పుడో ఒంటి మీద బట్టలు సరిగ్గా కట్టుకోవటం రాని ఆ దినముల్లో కూడా కాదండి. ఇప్పటికి కూడా ఉత్తర భారతదేశంలో కుండలో నీళ్లు తాగనీరు. ది గ్రేట్ మ్యాన్ అంబేద్కర్ గారు దానికే కదా పోరాటం చేసి 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 చిట్ట చివరికి ఏమండి నీళ్లు తాగడానికి, స్నానాలు చేయడానికి, స్వతంత్రంగా బ్రతకటానికి తెలుగు ప్రజల్లో చాలా మందికి సహాయం చేశారు. లేకపోతే భారతీయుల్లో చాలా మందికి సహాయం చేశారు ఆయన. అసలు క్రైస్తవ్యం యొక్క పాత్ర దేశాభివృద్ధిలో 70% ఉంది అనే విషయం ఒక నగ్న సత్యం. ఎందుకని ఏమండి, ఇప్పుడు మన పిల్లలు గొప్ప గొప్ప చదువులు మన పిల్లలు అంటే మీ ఇంట్లో ఉండే పిల్లలు, ఆడపిల్లలు గొప్ప గొప్ప చదువులు చదవటమా, ఉద్యోగాలు చేయటమా, జీతాలు సంపాదించడమా, స్కూల్స్కి వెళ్ళటమా? అసలు ఆడపిల్ల స్కూల్కు వెళ్ళాలి అనే నియమము, సిద్ధాంతం ప్రవేశపెట్టింది పొరుగు దేశం నుంచి వచ్చిన క్రైస్తవ మిషనరీలు. బ్రిటిష్ వాళ్ళు కాదు, దేశాన్ని బానిసలుగా చేసుకోవడానికి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు కాదు. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళే, కానీ బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్లే, కానీ క్రైస్తవ మతం వ్యాప్తి కొరకు రాలేదు, దేశాన్ని అనగదొక్కడానికి వచ్చారు. వాళ్ళ ద్వారా ప్రయోజనం ఏం చేకూర్చబడలేదు. నేను చెప్పేది వాళ్ళ గురించి కాదు. మిషనరీలు, సేవకులు, పంపబడిన వాళ్ళు, సేవ కొరకు, సువార్త కొరకు పంపబడిన వాళ్ళు నేర్చుకున్న సిద్ధాంతాల్లో కొన్ని మెలకోగలిగిన విషయాలు, దేశంలో అనగారిన విషయాలు గమనించి ఆడపిల్లలకి చదువు చెప్పిన వాడు ఒక క్రైస్తవుడు. స్తోత్రం చెప్పండి. ఈ రోజులో భర్తలు చనిపోయినా భార్యలు బతుకున్నారంటే కారణం క్రైస్తవుడు. సతీ సహగమనము అనే ఒక సిద్ధాంతం, ఒక దురాచారం దేశంలో ఉండేది.
గతంలో ఉండేది. భర్త చచ్చిపోతే భర్త చితి మీదనే భార్యను కాల్చివేయాలి. కానీ భార్య చచ్చిపోతే భర్తను కాల్చేయాలి, మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవచ్చు. స్త్రీకి ఎదుగుదల లేదు, స్త్రీకి ఒక ప్రోత్సాహకం లేదు. ఆ రోజుల్లో స్త్రీని గుమ్మము దాటి బయటకు తీసుకొచ్చిన వాడు ఒక క్రైస్తవుడు. చెప్పండి గట్టిగానే. ఆ తర్వాత ఆ విషయాలన్నీ గమనించి దేశ పౌరులు, కొంతమంది మతం కులం భేదం లేకుండా చాలా మంది దేశ స్వాతంత్ర్యం కొరకు, దేశ అభివృద్ధి కొరకు, ఈ అనాగరిక విషయాలు అడుగంటి పోవటం కొరకు ప్రజలు తెలివిగా కొంచెం సమాజంలో నాగరికులుగా మార్చబడేదాని కొరకు క్రైస్తవ మిషనరీల ప్రోత్సాహాన్ని బట్టి చాలా మంది ప్రోత్సాహం తెచ్చుకొని ఇక వాళ్ళ ప్రాంతాలలో మార్పులు తేటం మొదలు పెట్టారు. కానీ దీనికి పునాది వేసిన వాడు ఒక క్రైస్తవుడు. ఎవరో చెప్పండి. ఇంగ్లీష్ దేశములో ఇంగ్లీష్ ఒక మేజర్ లాంగ్వేజ్గా మార్చబడి, ఏమండి, ఒక మేజర్ లాంగ్వేజ్. ఏ భాష మాట్లాడేవాడైనా సెకండ్ లాంగ్వేజ్ కానీ థర్డ్ లాంగ్వేజ్ కానీ ఇంగ్లీష్ ఉంటుంది. తెలుగు వాళ్ళైనా సెకండ్ లాంగ్వేజ్ ఏముంటుంది చెప్పాలి? సెకండ్ లాంగ్వేజ్ ఏముంటుంది? ఇంగ్లీష్ ఉంటుంది, లేదా హిందీ ఉంటుంది. సరే, మొత్తానికి లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ ఖచ్చితంగా దాని పాత్ర ఉంటుంది. అసలు దేశంలో ఇంగ్లీష్ బోధించటం మొదలుపెట్టింది క్రైస్తవుడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు స్కూల్స్ కట్టడం కానీ, స్కూల్స్లో పాఠాలు, అప్పట్లో స్కూల్ అగ్రవర్గం వాళ్ళకి మాత్రం ఉండేది. ఇసుకలో బోధించే వాళ్ళు మాత్రం వెళ్ళాలి, వాళ్ళు మాత్రం చదువు, వాళ్ళు మాత్రం ఉద్యోగం చేయాలి, మిగిలిన వాళ్ళందరూ బానిస. ఉమ్మి కూడా వేయకూడదు, మూతికి ముంత కట్టుకోవాలి, ఉమ్మి కూడా వేయకూడదు. ఏమండి, ఆ కుండ లాంటి ఒక మట్టి పదార్థం మూతికి కట్టుకొని దాంట్లోనే ఉమ్మొస్తే ఊసుకొని ఇంటికి వెళ్ళి ఆ కుండ కడుక్కోవాలి. శరీరం నిండా బట్టలు ధరించకూడదు. అలాంటి అనాగరిక పరిస్థితుల్లో దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటే, పక్షపాత ధోరణితో అనేకులను బానిసలుగా చేస్తూ ఉంటే, క్రైస్తవుని ద్వారా మన ప్రభువైన యేసు క్రీస్తు దేశములో అడుగుపెట్టి విప్లవాత్మకమైన మార్పులు కలిగించారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకుంటూ, ఒక దేశ అభివృద్ధిలో క్రైస్తవుని పాత్ర 70% ఉంది. ఎంత? కానీ ఎదగనిస్తున్నారా? అర్థం చేసుకుంటున్నారా? అరే, సమాజంలో స్వరమెత్తి ఇది నిజమేనయ్యా అని చెప్తున్నారా? తొక్కుతున్నారు, వెనక్కి నెడుతున్నారు. క్రైస్తవుడు అంటే మార్కులు కూడా ఎట్లా? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని స్కూల్స్లో 100 మార్కులు వచ్చేంత సత్తా కలిగిన వాళ్ళకు కూడా 90 మార్కులు కూడా ఇట్లా, 80 మార్కులు కూడా ఇట్లా, సరిగ్గా ఉద్యోగాలు ఇవ్వట్లా. ఏమండి, రకరకాల కోణముల్లో పక్షపాత ధోరణి ఏంటో చెప్పండి. ఉండకూడదు ఇట్లాంటి వాళ్ళు దేశంలో. ఆమె చెప్పండి గట్టిగా. పక్షపాత ధోరణి కలిగిన వాళ్ళు దేశంలో ఉండకూడదు. ఇంకాస్త డెప్త్. కులాన్ని బట్టి పాదాల దగ్గర ఉంచుకొని చూసేవాళ్ళు, మతాన్ని బట్టి పాదాల దగ్గర ఉంచుకొని చూసేవాళ్ళు, వర్గాన్ని బట్టి పాదాల దగ్గర ఉంచుకొని చూసేవాళ్ళు, ఇంటి పేర్లను బట్టి తొక్కేసేవాళ్ళు. ఎంతమంది అండి? రకరకాలుగా. పేదవాడు అని, అది గుర్తుపెట్టుకోండి ముందు. ఏంటది? పేదవాడు. ఇదే దిశ సంఘటన నేను ఈ కోణంలో చెప్తా. అప్పుడు మొదటి విషయంలో ఆ కోణం, ఆడపిల్ల విషయం చెప్పా కదా, ఇప్పుడు ఈ కోణంలో చెప్తా. ఈ అమ్మాయిని పాడు చేసిన వాళ్ళని తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ శాఖ ఏం చేసింది? ఆ నలుగురిని తెలుసా మీకు? ఎక్కడైతే ఆ అమ్మాయిని తగలబెట్టేశారో, పాడు చేశారో, ఆ స్పాట్కి తీసుకెళ్ళి ఎన్కౌంటర్ అనే ఒక ప్రీ ప్లానింగ్ చేసి నలుగురిని కాల్ చేసి చంపేశారు. చాలా హ్యాపీ. తప్పే లేదు. కానీ అందరి విషయాల్లో అలానే చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. ఎమ్మెల్యే కొడుకుల్ని, ఎంపీ కొడుకుల్ని, ఏమండి, అలాగే చేస్తే బాగుంటుంది కదా. అధికారులు, కోటీశ్వరులు, లక్షాధికారులు, పలుకుబడి, పేరు, ఖ్యాతి కలిగిన వాళ్ళ ఆ పిల్లల్ని కూడా అలాగే చేస్తే బాగుంటుంది కదా. ఇది కదా పక్షపాతం అంటే. ఏంటి చెప్పాలి? పక్షపాతం. ఎవరు అగ్రవర్గం వాళ్ళు ఎన్ని చేసినా నడుస్తాయి.
దేవుని పేరిట ఎన్ని దుర్మార్గాలు చేసినా నడుస్తాయి, ఎన్ని అక్రమాలు చేసినా నడుస్తాయి. అదే విషయం పేదవాడు చేస్తే నడవదు. నేను మిమ్మల్ని అడుగుతాను, క్రైస్తవులలో ఎక్కువగా పేదవాళ్ళ లేకపోతే తక్కువ కులం వాళ్ళ అన్నట్లుగా ఎందుకుంటారో మీకు తెలుసా? కొంతమందికి తెలుసుండొచ్చు. నేను చెప్తాను కొన్ని విషయాలు. క్రైస్తవులలో ఎక్కువగా ఈ తక్కువ కులం లేదా అన్నట్లు కులం మతం ఏమి ఉండదు. సమాజం గురించి చెప్తున్నా నేను, సమాజం యొక్క ఊహాగానాలు చెప్తున్నా మీకు. ఎందుకు ఉంటారు ఆ పేదరికం, మధ్యతరగతి వాళ్ళు లేదా అణగారిన వాళ్ళు లేదా ఆ వెనకబడిన వాళ్ళు ఎందుకు ఉంటారు అని అంటే, అప్పట్లో క్రైస్తవం ఎక్కువగా లేని రోజుల్లో, వందల వేల సంవత్సరాల క్రితం అభివృద్ధి ఎక్కువగా లేని రోజుల్లో అగ్రవర్గం వాళ్ళు, అగ్రవర్గం అని చెప్పుకొని తిరిగే వాళ్ళు దేవుని దగ్గరకి ఒక పేదవాడిని రానిచ్చేవారు కాదు. పెళ్ళి అయితే డ్రమ్ము కొట్టాల్సింది ఆడే, ఎవరు? పేదోడు. అది గుర్తుపెట్టుకొని చాలు, కులాలతో మనకెందుకు. ఏమంటే పెళ్ళికి తోరణాలు కట్టే దేవుడు, ఇడిసిన బట్టలు ఉతికే దేవుడు. నువ్వు అంగరంగ వైభవంగా ఏమండి రకరకాల చెక్క పదార్థాలు ఉపయోగించి ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కట్టేది ఎవరు? ఏమండి పనికి ఉపయోగించుకునే దానికే పేదవాడు ఉపయోగపడతాడు తప్ప, ఏమండి మొక్కుబడి చేసుకుంటే గుండు కొట్టేది కూడా పేదవాడే. ఏమండి మొక్కుబడి చేసుకుంటే గుండు కొట్టేది కూడా పేదవాడే. ఎక్కడ ఉండాలో అక్కడ, ఎట్లా ఉండాలో అట్లా, ఏమండి ఎలా ఉండాలో అలా అంతే. పేదవాడు ఎంత రాత్రి మగలు పని చేసుకున్నా పేదవాడిని అస్సలు ఎదగనిచ్చేవారు కాదు. నేను మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే, ముఖ్యంగా దేవుని దగ్గరకు రానిచ్చేవాళ్ళు కాదు. దేవుడు అని చెప్పే ఆ రాతిని, ఆ రూపమును తయారు చేసేది ఎవరండి? ఒక శిల్పి. ఎవరు? చెప్పాలి అందరూ అర్థం చేసుకోవాలి. ఆ రాతిని నిర్మించిన దేవుడు అని చెప్పి పూజలు అందుకునే ఆ రాతిని నిర్మించిన ఆ వ్యక్తి, ఆ శిల్పి ఎవరు? ఒక పేదవాడు. కానీ ఆ రాతిని పూజించేదానికి లేదా వీరు దేవుడు అని చెప్తున్న అక్కడ పూజలు అందుకునే వ్యక్తిని పూజించడానికి, ఆ తత్వమును పూజించడానికి పేదవాడిని గుళ్ళోకి రానించేవాళ్ళు. కానీ పేదవాడికి దేవుడు కావాలి. మనిషికి దేవుడు అనేది ఖచ్చితంగా అవసరం కదండి. దేవుని పాత్ర మనిషి మనుగడలో చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఒక్కడే అయ్యుండబట్టి, ఆ ఒక్కడే ఎవరో ప్రపంచంలో చాలా మందికి తెలియక వాళ్ళకి దేవుడు అవసరమై ఉండి వాళ్ళు సొంతంగా దేవుళ్ళని నిర్మించుకున్నారు. దేవుని అవసరమయ్యి, దేవుడు మాకు కావాలి, మాకు బాగా మంచినీళ్ళు ఇస్తూ మాకు జీవనం ఇస్తుంది కాబట్టి నదిని, సముద్రమును దేవుడు దేవతను కొలుస్తాం. మేము భూమి పంటనిస్తుంది కాబట్టి భూమిని దేవుడు అని కొలుస్తాం. చెట్లు నీడనిస్తున్నాయి, గాలినిస్తున్నాయి కాబట్టి పండ్లు ఫలాహారాలు ఇస్తున్నాయి కాబట్టి చెట్లను దేవుడు అని కొలుస్తాం. రకరకాలుగా దేవుడు తన అవసరాన్ని బట్టి తన ఆత్మశాంతి కొరకు దేవుళ్ళను నిర్మించుకున్నాడు, ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. సొంత దేవుళ్ళని, క్రొత్త దేవుళ్ళని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక వర్గం వారు దేవుని దగ్గరకు, లేకపోతే దేవుడు అని అది కూడా అట్లాంటిదే అని దేవుడు అని చెప్పే ఆ ఎక్కువ స్థాయి కలిగిన వాళ్ళ దగ్గరికి రానిచ్చే వాళ్ళు కాదు. ఇప్పుడు దేవుడు కావాలి, ఏం చేయాలి అని ప్రశ్నార్థకంగా ఉన్న మనస్తత్వాలు కలిగిన పేద ప్రజల దగ్గరికి నా ప్రభువైన యేసుక్రీస్తు తన సువార్తమానం తీసుకెళ్ళాడు. కొట్టుగట్టిగా చెప్పట్లు, కొట్టుగట్టిగా పేదలకు సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. వీధుల్లో కులము, మతము, వర్గము, భాష, రంగు విభేదాలు లేకుండా పేదలకు స్వార్థ ప్రకటించబడింది. ఆ పేదలను ఆత్మ సంబంధమైన ధనవంతులుగా, సంపన్నులుగా నా ప్రభు తన రక్తము ద్వారా మార్చాడు. గట్టిగా పేదవాళ్ళు ఎదుర్కొనే బాధలు, వేదనలు, సమస్యలన్నీ కూడా నా ప్రభు చూసి ఆయన కూడా పేదవాడిగా భూమి మీదకి దిగి వచ్చి భూమి మీద బ్రతికి చచ్చేదాకా సొంత ఇల్లు ఆయనకి లేదు అని అంటే మీరు నమ్మాల్సింది. చనిపోయేంత వరకు సొంత ఇల్లు, చనిపోయిన తర్వాత సొంత సమాధి కూడా లేదు అంటే మీరు నమ్మాల్సింది. చనిపోయిన తర్వాత యేసయ్యకి సొంత సమాధి ఉందండి? సమాధుల కోసమే కదా ఈ రోజుల్లో మందిరాలకి చాలా మంది దూరం అవుతున్నారు. దేనికోసం అండి? ఎప్పుడో చచ్చిపోయే సమాధి కోసం. ఎప్పుడో అసలు చచ్చిపోతే నిన్ను అసలు ఉంచుతారని ఇంట్లో? ఎప్పుడో చచ్చిపోయే ఆ సమాధి కోసం పరలోక రాజ్యం వద్దు, ప్రభు రాజ్యం వద్దు, ఆత్మకి కలిగే రాజ్యం వద్దు. శరీరాన్ని పాతి పెట్టే ఫిలప్ చేయాలి.
సమాధి ఉంటే ఆ సమాధి కోసమే కదా చాలామంది ఉపదేశాన్ని విడిచి తిరుగుతూ ఉన్నారు. చాలామంది ఉపదేశంలో గట్టిగా నాటబడలేకపోతున్నారు. కారణం సమాధుల తోట కోసం. దేనికోసం? నా యేసయ్యకి చనిపోయిన తర్వాత కూడా సమాధి లేదు. ఎందుకంటే పేదవాడిగా పుట్టాడు, పేదవాడిగా బ్రతికాడు, పేదవాడిగా చనిపోయాడు. ఆయన పేదల పెన్నిధి అయి ఉన్న దేవుడు. గట్టిగా 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 అదే మాదిరిని అపోస్తలులు తీసుకున్నారు, సువార్త ప్రారంభించారు. అదే మాదిరిని రక్షించబడిన ప్రతి ఒక్కరు అదే మాదిరిని తీసుకొని పేదల్ని ఫోకస్ చేసి పేదల దగ్గరికి సువార్త తీసుకెళ్ళడం మొదలు పెట్టారు. ఇప్పుడు పేదలకి దేవుడు కాని దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఎంత ప్రయాసపడినా దొరకన ధన్యత నిజమైన దేవుని దగ్గరికి ప్రయాస లేకుండానే దొరికింది వెళ్ళే ధన్యత. కొట్టు గట్టిగా కొట్టు. ఏదో ఒక బొమ్మ విగ్రహం కొరకు ప్రయాసపడే ఆ పేదవాడి దాహం ఆకలిని ఎరిగిన దేవుడు, నిజమైన దేవుడు భూమి మీదకి దిగి వచ్చి వాళ్ళకి దేవుడుగా ఉండటానికి ఇష్టపడ్డాడు. ఆమేన్. గట్టిగా పక్షపాతం చూపితే అట్లుంటది. ఈ రోజులు వాళ్ళు విస్తరిస్తున్నారు, పెరిగిపోతున్నారు, అట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అని చెప్పి ఎక్కడ చూస్తే అక్కడ దాడులు చేస్తూ ఉంటే క్రైస్తవుడిని చంపేయాలి, క్రైస్తవ్యాన్ని చంపేయాలి, క్రైస్తవ్యాన్ని భూమి మీద లేకుండా చేయాలి అని ఆలోచించిన మాట్లాడిన ప్రతి ఒక్కరూ చరిత్రలో చరిత్రహీనులుగానే మిగిలిపోయారు. కానీ క్రైస్తవ్యాన్ని ఇంచు కూడా కదిలించలేకపోయారు. ఆమేన్. ఇంచు కూడా కదిలించలేకపోయారు. ఎంత చెప్పాలి? ఇంచు కూడా కదిలించలేకపోయారు క్రైస్తవ్యాన్ని. అంతే. పక్షపాతం ఏంటో చెప్పండి. అర్థమైందా మీకు? ఈ కుల వ్యవస్థలకు సంబంధించి అర్థమైందా? మత వ్యవస్థలకు సంబంధించి అర్థమైందా? అంత ఎందుకండి, పోయిన వారంలో పాపం రెజ్లింగ్ కుస్తీ పోటీలు అని, ఏమండి కుస్తీ పోటీలు కేవలం రాజకీయ నాయకులకి అగ్రరాజ్యముగా ఉన్న ఆ అగ్ర పార్టీకి రాజకీయాన్ని ఒక సందర్భంలో ఈ రెజ్లింగ్ అంటే కుస్తీ పోటీలు పడే ఆడపిల్లల కుస్తీ ట్రైనింగ్ పేరట, లేకపోతే తర్ఫీదుల పేరట, లేకపోతే సంథింగ్ పరిపాలన పేరట ఒక వ్యక్తి, ఒక నాయకుడు అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నాడు, హింస పెడుతున్నాడు అని చెప్పి మీ టూ అన్నట్లుగా, నేను సైతం అన్నట్లుగా చాలా మంది ఆడపిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళతో పాటు పోయిన వారంలో ఓడిపోయిన 100 గ్రాముల తేడాతో జస్ట్ 100 గ్రామ్స్ ఎక్కువ ఉందని తీసి పక్కన పెట్టేశారు ఆ అమ్మాయిని కుస్తీ పోటీలో పాల్గొనకుండా. దేశ ప్రతిష్ట కొరకు, దేశ పరువు కొరకు, దేశం నా దేశము అని ఎప్పుడు ఆరాటపడే ఆ అమ్మాయిని 100 గ్రాములు ఎక్కువ ఉంది, బరువు ఎక్కువ ఉందని చెప్పి తీసి పక్కన పెట్టారు. కారణం 100 గ్రాములు కాదు, రాజకీయం. ఏంటి? రాజకీయ పార్టీలకి నాయకులకు వ్యతిరేకంగా ధర్నా చేసింది, ఫోకస్ చేశారు, ఫోటో పక్కన పెట్టారు. దొరికింది కదా మనకు అవకాశం అనుకున్నారు, దొరికింది. పక్షపాతం చూపించారు. ఏం చూపించారు? ఎక్కడైనా అంతే. ఎక్కడ ఇక అన్ని వర్గాలు, అన్ని పార్టీలు, అన్ని ఉద్యోగాలు, అన్ని బిజినెస్లు, అన్ని విషయాల్లో మీరు ఇక బ్రాకెట్ పెట్టుకొని ఫిలప్ చేసుకోండి. పేదవాడిని ఎదగనివ్వట్లేదు, క్రైస్తవుని ఎదగనివ్వట్లేదు. కారణం వీళ్ళు ఎదిగారు అని అంటే సత్యం బయటకు వస్తుంది. ఏం బయటకు వస్తుంది? సత్యం బయటకు వస్తుంది. సత్యం బయటికి రాకూడదు, అసత్యమే ఏలుబడి చేయాలి. కొన్ని విషయాలు చెప్తాను. నిర్గమకాండ 23:3. నిర్గమ 23:3. అదేనండి దేవుడు చెప్పేది. మనం ఏదైనా వ్యాజ్యం ఉంది అని అంటే పక్షపాతం ఉండకూడదు. వ్యాజ్యము అని అంటే ఏంటండి? సమస్య, గొడవ, కేస్. మన భాషలో కేస్. ఏం కేసు? పోలీస్ కేస్, కోర్టు కేస్, హైకోర్టా, జిల్లా కోర్టా, సుప్రీం కోర్టా. పొద్దున్నే చూశాను పెండింగ్ కేసులు ఎన్ని ఉన్నాయని. 5 కోట్లు ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయండి చెప్పండి? నేనే చెప్పా కదా, పెండింగ్ కేసెస్ ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ పెండింగ్ కేసెస్ ఇన్ ఇండియా? 5 కోట్లు. 5 కోట్ల పెండింగ్ కేసెస్ ఉన్నాయి. ఈ 5 కోట్లలో గత 30 సంవత్సరాలుగా తేల్చబడిన విషయాలు 4 కోట్లు ఉన్నాయి. ఎన్ని? గత 30 సంవత్సరాలుగా తేల్చబడిన విషయాలు 4 కోట్లు.
జస్ట్ రీసెంట్గా ఇంకా రీసెంట్గా గ్యాదర్ అయిన కేసెస్ గత తక్కువ కొన్ని సంవత్సరాలు ఒక కోటి. మొత్తం ఎన్ని కోట్లు? అందరూ చెప్పాలి. ఎందుకు ఉన్నాయి అంత పెండింగ్ అని అంటే, న్యాయం చేసే న్యాయవాదులు, న్యాయకర్తలు, పోరాడే వాళ్ళు కానీ, న్యాయం తీర్చే న్యాయాధిపతులు కానీ సమన్యాయం చేయక, గమనించే కాబట్టి చెప్తున్నా, సమన్యాయం చేయక. ఏం న్యాయం? సింపుల్ అండి, సింపుల్. నేను ప్రార్థన కూడా చేయించా. ఒక సహోదరి ఒరిస్సా బోర్డర్లో జాబ్ చేస్తుంటారు. భర్త యవన వయస్సులోనే భర్త చనిపోయారు, పిల్లలు కూడా లేరు. భర్త జాబు ఆ అమ్మాయికి వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ భర్త, ఆ భర్తకు ఒక అన్నకి ఒక భార్య, 2 పిల్లలు. అన్నదమ్ములు 2 ఒకే ఇంట్లో ఉంటారు. పెద్ద ఆయనకి పిల్లలు 2 ఉన్నారు, చిన్న వీళ్ళకి పిల్లలు లేరు. ఓకే, తల్లిదండ్రులు ఇంకెవరు లేరు. ఆస్తులు కానీ, స్థలాలు కానీ, ఇల్లులు కానీ ఏమైనా ఉంటే అన్నదమ్ములు 2కి సమానంగా వస్తాయా రావా? చెప్పాలి. మీకు తెలుసు ఆ విషయం? అన్నదమ్ములు 2కి ఆస్తులు పాస్తులు ఏమైనా ఉంటే సమానంగా వస్తాయి. సమానత్వం, ఈక్వాలిటీ, సమానంగా వస్తాయి. భర్తలు 2 చనిపోయారు. ముందు ఈ అమ్మాయి వాళ్ళ భర్త గారు చనిపోయారు. 1 ఇయర్ తర్వాత ఆ పెద్ద ఆమె వాళ్ళ భర్త గారు కూడా చనిపోయారు. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి తాగి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి పోయారు. సరే, అది వదిలేద్దాం. ఇప్పుడు భర్తలు చనిపోతే ఆస్తి మీద హక్కు ఎవరిది? నిజమేనంటారా? ఇంట్లో ఉండే భార్యది. ఆస్తి మీద హక్కు భార్యది. సింపుల్ కదా. ఇప్పుడు వీళ్ళిద్దరికి సరిసగం, ఆ అమ్మాయికి 2 పిల్లలు ఉన్నారు కాబట్టి 60-70 వదిలేసే. 30% మీకు రావాలి. దీనికి థియాలజీ చదవాలా? గత 2 సంవత్సరాలుగా కేసు తేలట్లా. కడుపుకు అన్నం తినే లాయరేనా? కడుపుకు అన్నం తినే జడ్జేనా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సింపుల్ కదండి. ఆమెకి 2 పిల్లలు, 70% ఇచ్చేయి. ఇదిగో ఈ 30% ఈ అమ్మాయి మొహాన్ గుట్టు. వాడేమో తాగి అమ్మాయి చెప్పకుండా అప్పులు చేసి చచ్చాడు. ఆడపిల్ల యవనస్తురాలు ఎంత పోరాడుతుంది అంటే, ఒక్కొక్కసారి వెక్కి ఏడుస్తుంటే నాకు ఓదార్చడానికి కూడా మాట్లాడరు. ఎక్కడ దేవుని నుండి దూరం అయిపోతుంది, ఎక్కడ దేవునికి దూరం అయిపోయి ఎక్కడ లోకంలో కలిసిపోతుందా, లేకపోతే ఎక్కడ ఏం చేసుకుంటుందని భయం. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మీ అక్కగారు ఉన్నారమ్మా అక్కడ, మీ అమ్మగారు ఉన్నారు ఇంట్లోనే, ఎక్కడికి వెళ్ళకండి అవి చెప్తుంటానే. మళ్ళీ నోరు తెరిచి ఏం చేసుకోవద్దని చెప్పలేక ఏం చేసుకుంటుందని భయం. ఏడుస్తుంటుంది, బాధపడుతుంది. వాళ్ళు అడుగుతున్నారన్న అప్పులు, ఇదేమో తేలట్లేదన్నా. నెల మాత్రం నమ్మకంగా, నెల 1వ తారీఖు మాత్రం నమ్మకంగా ఫీజు అడుగుతాడంట. ఎవరు? నెల నమ్మకంగా. ఎక్కడుంది సమన్యాయం? ఎక్కడుంది? మంచి హృదయంతో నేను కూడా ఒక భారతీయుని, లేకపోతే నేను కూడా ఒక మనిషినే అని ఆలోచించగలిగిన, పక్షపాత ధోరణి కనపరచకుండా, ఈక్వాలిటీ, సింపుల్ కదా. ఇది న్యాయమే కదా. ఆమెమో ఆస్తి ఇవ్వని అంటుంది పెద్ద ఆమె. నేను ఇవ్వను, ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోపంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. పక్షపాతం. 2 రిఫరెన్స్లు చదువుదాం. ద్వితీయోపదేశకాండం 16-19. ద్వితీయోపదేశకాండం 16-19. నీతిమంతుల మాటలకు కూడా పెడార్థాలు పుట్టిస్తుందంటండి లంచం. నా వైపు చూడండి. ఎందుకు న్యాయం జరగట్లేదు? ఎందుకు సమన్యాయం జరగట్లేదు? ఎందుకు పక్షపాతం పేట్రేగిపోతుంది? ఎందుకు అని అంటే లంచం. ఏంటో చెప్పండి, అందరు చెప్పాలి. లంచం ప్రతి సందర్భం, ప్రతి చోట కూడా, అన్ని వర్గాలలో టేబుల్ కింద చేతులు పెట్టేవాళ్ళే. ప్రాణాపాయంతో హాస్పిటల్కు పోయినా అక్కడ కూడా లంచం. ఎవరికి కట్టాల్సింది వాళ్ళకి కట్టాల్సింది. ఎన్ని అర్హతలు ఉన్నా కూడా ఎందుకండి. ఎవరు వీళ్ళు? నీట్ ఎగ్జామ్కు సంబంధించి కష్టపడి రాత్రి పగలు తిండి తిప్పలు మాని
తిండి తిప్పలమా అని ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాసిన వాళ్ళకేమో మంచి మార్కులు రాలా, ఎవరెవరికో అసలు ఎవరు అడ్రస్ కూడా లేని వాళ్ళకి మార్కులు వచ్చాయి. అసలు డైలీ గత 50-100 సంవత్సరాలుగా కూడా రానన్ని మార్కులు ఎవరెవరికో వచ్చాయి. ఎవరెవరో డాక్టర్లు అయిపోతున్నారు, ఎవరెవరో ఆపరేషన్ చేస్తున్నారు, సమాధుల తోటలో సమాధులు ఎక్కువైపోతున్నాయి. ఏమండి కాదంటామా? ఎవరెవరో డాక్టర్స్ అయిపోతున్నారు. అర్హత కలిగిన వాళ్ళు, ప్రతి పార్ట్ పక్కాగా ప్రిపేర్ అయిన వాళ్ళు, నరములలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా నరాలు ఉన్న ప్రతి విషయం గమనించగలిగిన యథార్థంగా చదువుకున్న MBBS డాక్టర్స్ ఏమో రోడ్డును బట్టి మాకు న్యాయం చేయండి అని చెప్పి మీడియాని ప్రజలను బ్రతిమలాడుకుని అధికారుల చుట్టూ తిరగతా ఉన్నారు. కాళ్ళు అరిగేలా చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు, చాలామంది చచ్చిపోతున్నారు. మా తల్లిదండ్రులు అప్పులు చేశారు, ఆస్తులన్నీ కూడా మా కోసం ఖర్చు పెట్టేశారు, పొలములు ఖర్చు పెట్టేశారు, స్థలములు ఖర్చు పెట్టేశారు. చిట్ట చివరికి వాళ్ళ చేతిలో ఏం లేదు. వాళ్ళకి ఎంతైనా నేను బతికున్నప్పుడు నన్ను పెంచిన పోషించిన నా తల్లిదండ్రులకు ₹1 ఇద్దాము అని అంటే నాకు ఉద్యోగం రావట్లేదని రోడ్డు బట్టి యవనస్తులు, యంగ్స్టర్స్, యవనస్తులు రోడ్డు ఎక్కి మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి అని అధికారులు కాళ్ళు పట్టుకుంటూ ఉంటాయి. ఎక్కడ పక్షపాతం? రైతు కష్టపడి పంట పండించి చెమటోర్చి ఎంత రైతు కష్టం వర్ణనాతీతం అండి. ఈ ప్రపంచంలో బాగా కష్టపడే వ్యక్తుల్లో మొదటి పేరు రైతుదే ఉంది. ఆ రైతు కష్టం వర్ణనాతీతం. కరెక్ట్గా విత్తనాలు అమ్మే టైంలో రేట్లు ఎక్కువ ఉంటాయి, విత్తనాలు రైతు కొనుక్కునే టైంలో రేట్లు ఎక్కువ ఉంటాయి, పంట రైతు అమ్మే టయానికి రేట్లు దగ్గర. ఎక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఏమిలే, 2-4 పక్షపాతం. ఏంటి చెప్పాలి? పార్షాలిటీ, పక్షపాతం. ఈ పక్షపాతం చూపే వాళ్ళందరికీ పక్షపాతం తెచ్చైనా దేవుడు వాళ్ళని రక్షించును గాక. గట్టిగా చెప్పండి, గట్టిగా. ఈ పక్షపాతం చూపే వాళ్ళందరూ కూడా పక్షపాతం రావాలి. దరిద్రం వదిలిపోదు, వెన్నులో వణుకు పుట్టించాలి దేవుడు. ఒక రిఫరెన్స్ చూపించి నేను ప్రార్థన చేయిస్తాను. దినవృత్తాంతాల 2వ పుస్తకం 19:7 అద్భుతమైన మాట ఉంటుంది. మనం ఆరాధిస్తున్న మన దేవుడు పక్షపాతి కాడు అనే పదం ఉంటుంది. అద్భుతమైన మాట. 19:7 ఉండాలి. జాగ్రత్తగా ఉండి మీరైనా న్యాయం తీర్చండి, తీర్పు తీర్చండి. మనం ఆరాధిస్తున్న దేవుడు దౌష్ట్యము లేనివాడు, ఆయన పక్షపాతి కాడు. అదుగో ఆయన లంచం పుచ్చుకునేవాడు. ఈ పక్షపాతి అనే పదం దగ్గర ఒక పదం ఇచ్చాడండి, ఫేవరిటిజం అనే పదం ఇచ్చాడండి ఇంగ్లీష్లో. పక్షపాతం ఇక్కడ అనే దగ్గర ఆయన పక్షపాతి కాడు అనే పదం దగ్గర ఫేవరిటిజం అంటే తనకు అనుకూలంగా, తనకు ఇష్టంగా, తనకు మంచిగా, తనకు నచ్చినట్లుగా, తన కులమోడా, తన మతమోడా, తన రంగోడా, తన ఇంటి పేరటోడా, తన ఇంటి పక్కనోడా, ఇలాంటి పార్షాలిటీ వీళ్ళకైతేనే వీళ్ళ లిస్టు ముందు ఉంటుంది, మిగిలిన అందరి లిస్టు చెప్పండి వెనకాల ఉంటుంది. ఆయన అలాంటి వాడు కాడు అని బైబిల్ చెప్తుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అర్హత ఉంటే అధికారం నీ చేతికి అప్పగించగలిగిన దేవుడు ఆయన. ఆ దిశగా మన పిల్లలకు ప్రభు కార్యం చేయుదురుగాక. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి చేతికి నా ప్రభు పని అనుగ్రహించుదురుగాక, ఉద్యోగం అనుగ్రహించుదురుగాక, న్యాయము చేయుదురుగాక. ఒక చిన్న ప్రార్థన చేద్దాం, మోకరించి చిన్న ప్రార్థన చేద్దాం. పక్షపాతం మన పిల్లలు కూడా అలా పరిస్థితులు ఎదుర్కొంటూ ఉండుండొచ్చు. దేశములో పక్షపాతులు ఉండకూడదు. భారంతో, ఒక భారతీయులంగా భారంతో మన విషయాల్లోనే పక్షపాతం చూపే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వారిని ప్రార్థనలో పెట్టండి. లేదా మీ పిల్లలు, లేదా మీకు తెలిసి సమాజంలో పరిస్థితులు మీకు తెలుసు, పక్షపాతం చూపేవాళ్ళు. ఆయన పక్షపాతి కాడు, ఆయన పక్షపాతమును ఒప్పుకునేవాడు కాడు, ఆయన లంచము తీర్చుకునే న్యాయము మార్చేవాడు కాడు. అవతల వాళ్ళు ఎంత యథార్థంగా వాదించిన, యువతల లంచం తీసుకున్నవాడు వాదించే వాదనకి ఈ వాదనే నెగ్గుతున్న పరిస్థితులు, అన్యాయమే నెగ్గుతుంది సమాజంలో.
అన్యాయమే ముందడుగులో ఉంటుంది సమాజంలో. అన్యాయం చేసేవాళ్ళే పెద్దోళ్ళు, అన్యాయం చేసేవాళ్ళే నాయకులు, అన్యాయం చేసేవాళ్ళే అధికారులు, అన్యాయం చేసేవాళ్ళే అగ్రులు. పక్షపాతులు ఉండకూడదండి. వాళ్ళందరినీ గద్దె దించాలి నా ప్రభు. పక్షపాతం చూపేవారని పక్కకు తీసేయాలి నా ప్రభు. గద్దించాలి నా ప్రభు. వారి ఉద్యోగము పీకివేయాలి నా ప్రభు. పక్షపాతులు మన దేశంలో ఉండకూడదు. పక్షపాతులు మన దేశంలో ఉండకూడదు. న్యాయము జరుగునగాక, న్యాయకర్త లేచునగాక, న్యాయాధిపతి లేచునగాక. పేదవాడికి న్యాయం జరుగునగాక, విద్యార్థులకు న్యాయం జరుగునగాక, ఉద్యోగులకు న్యాయం జరుగునగాక, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగునగాక. వాళ్ళ కన్నీళ్ళకి తగిన ప్రతిఫలం నా ప్రభు ఇచ్చుదురుగాక. వారి ప్రయాసకు తగిన ప్రతిఫలం నా ప్రభు ఇచ్చుదురుగాక. వారిని తలగా నా ప్రభు నియమించుదురుగాక. కులం చూసి, మతం చూసి, వర్గం చూసి తొక్కే వాళ్ళందరినీ నా ప్రభు తొక్కాలి, తీసి పక్కన పెట్టేయాలి. ఉద్యోగాల సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఉద్యోగం చేసే దగ్గర ఒక క్రైస్తవుడు అని సమస్య ఎదుర్కొనేవాడు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి విషయాలు ప్రభు న్యాయం చేయాలి. తల ఎత్తి నిలబెట్టాలి. వేలెత్తి చూపించిన వాడి తలే ప్రభు దించాలి. తన ప్రజలైనా ఎవరైనా అర్హత కలిగిన కులం మతం కొరకు ప్రార్థన చేయ. మా వాళ్ళని మీరు కూడా అలా ప్రార్థన చేయకండి. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి చేతుల అధికారం నా ప్రభు చేతిలో పెట్టాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మన దేశంలో పక్షపాతులు ఉండకూడదు. కృప చూపయ్యా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. నమ్మదగిన ప్రభు, ఈ పక్షపాతం చూపే వాళ్ళందరినీ సింహాసనముల మీద నుండి పడద్రోసి అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని సింహాసనమును ఎక్కించి మన దేశమును అభివృద్ధి పదను నడుపుతున్న యేసయ్యకి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. కూర్చోండి. చిన్న విషయం చెప్పి మనం ప్రార్థన చేసుకొని బయలుదేరదాం. దుర్మార్గులు మన దేశంలో ఉండకూడదు. సామెతలు 2:21-22. ఓకే. భక్తిహీనులు దేశములో ఉండకుండా నిర్మూలం అగుదురు, నిర్మూలం అవ్వాలి. గట్టిగా చెప్పండి. ఇక్కడ తెలుగు బైబిల్లో భక్తిహీనులు అన్నట్లుగా ఇచ్చారు కానీ ఇంగ్లీష్ కానీ లేదా మూల తర్జుమా కానీ ఆ దుష్టులు దుర్మార్గులు అనే పదం ఇచ్చాడు. అక్కడ మీరేమి దాన్ని కొట్టేసి రాసుకోవాల్సిన అంత పెద్దోని కాదు నేను. కాకపోతే మీ డైరీస్లో కానీ లేదా గుర్తుపెట్టుకోండి, లేదా పక్కన బ్రాకెట్లో అయినా బైబిల్లో దుర్మార్గులు అనే పదం రాసుకోండి. ఓకే, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దుర్మార్గులు దేశములో ఉండకూడదు. ఎవరి దుర్మార్గులు? సమూయేలు మొదటి పుస్తకం టక చూడండి, 25:2-3 టక చదవండి. సమూయేలు మొదటి పుస్తకం, శామ్యూయల్ ఫస్ట్ బుక్, 25th chapter 2-3 verses. ఓకే, ఉన్నాడు. ఓకే, ఉన్నాయి. ఓకే.
అయితే చర్యలను బట్టి చూడగా ఈ నాబాలు అని చెప్పబడే ఈ వ్యక్తి దుర్మార్గుడునై ఉండెను. దరిద్రం ఏంటి అని అంటే అతడు కాలేబు సంతతి వాడు. ఎవరికి దరిద్రం? కాలేబుకి దరిద్రం. నా వైపు చూడండి. మహిమ కలిగిన యాత్ర చేసి, ఏమండి, మహిమ కలిగిన యాత్ర చేసి క్రైస్తవ సమాజానికి లేదా దేవుని ప్రజల సమాజానికి జబ్బ చరిచి దేవుని గురించి చాటి చెప్పగలిగిన శక్తి కలిగిన యాత్రికుడైన కాలేబు సంతానంలో పుట్టిన దరిద్రుడి మనిషి. ఎవరి మనిషి? నాబాలు. చెప్పండి. అరే, మన పూర్వీకులు ఎలాంటి దారిలో నడిచారు? దుర్మార్గముగా మనం ప్రవర్తించవచ్చా? మనం మాట్లాడవచ్చా? మనం ఆలోచించవచ్చా? మన పెద్దోళ్ళు ఏ దారిలో నడిచారు? ఏం బోధించారు? 10 మంది అబద్ధ సాక్ష్యం చెప్తా ఉంటే మన పెద్దవాడు, మన పూర్వీకుడు, మా తాతగారు కాలేబు గారు దేవుని గురించి సాక్ష్యం చెప్పారు కదా, దేవునికి సాక్షిగా ఉండాలి కదా నేను అనే ఒక ఇంకితం, మినిమం కామన్ సెన్స్ కూడా లేని మోటువాడు, దుర్మార్గుడు, దరిద్రుడు ఈ నాబాలు. ఏంటి అని అంటే నేను మీకు చరిత్ర చెప్తాను, కొన్ని చిన్న విషయం చెప్తాను. తింటారా? ఒకటే కదా, భారం లేదా? ఏమండి, స్తోత్రం చెప్పండి. చాలా మంది కన్నీళ్ళలో కళ్ళల్లో దేశాన్ని గురించిన భారంతో కన్నీళ్ళు తిరుగుతూ ఉంటుంటాయి. భారం ఉండాలి, రెస్పాన్సిబిలిటీ వి నీడ్. మనకి బాధ్యత ఉండాలి దేశం మీద. మనమైనా వాళ్ళు ఇలాంటి పరిస్థితులు దేశంలో లేకుండా ప్రార్థన చేయాలి. మనము మన తర్వాత తరాలు అలా ఉండకుండా జాగ్రత్త పడాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఈ మొదటి అధ్యాయంలో సౌలు తరుముతున్నాడు కదా అని దావీదు అరణ్యవాసిగా అక్కడక్కడ యోధా చుట్టుపక్కల అరణ్యాలన్నింటిలో కూడా సంచరిస్తూ ఉంటే కర్మేలుకు దగ్గరలో ఉన్న ఈ నాబాల్ ఇతనికి దగ్గరలో ఉన్న అరణ్యంలో కూడా దావీదు సంచరించాల్సిన దినాలు వచ్చాయి. అక్కడ సంచరిస్తా ఉన్నాడు. ఈ నాబాలు మందలు కాచే పని వాళ్ళు రాత్రులు కూడా లేదా రాత్రింబగళ్ళు మందను కాచుకుంటూ ఉంటే వాళ్ళ కంటే ఎక్కువగా ఈ దావీదు సైన్యం ఆ మందకు కాపుదలగా ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పాలి. రాత్రింబగళ్ళు మందకి కవచము వలె, మందకు కవచము వలె, మందకు కంచెవలే దావీదు సైన్యం. అరే, మన పూర్వీకుడు కాలేబు సంతతి వాడు కదా, మన పెద్దోళ్ళ సంతతి వాళ్ళు కదా, కొంచెం ఉందాంలే, అవసరానికి ఏదైనా ఉపయోగపడతాడులే అని గొర్రెలకి, మేకలకి, మందలకు దావీదు సైన్యం రాత్రింబగళ్ళు పహారా కాశారు. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు మాత్రమే గ్రహించునుగాక. రాత్రింబగళ్ళు పహారా కాశారు. తెలుసు, ఈ దరిద్రుడు కూడా తెలుసు ఆ విషయం. తెలుసు, పిల్లలు చెప్పే ఉంటారు, వాళ్ళు మందలు కాచే కాపరులు చెప్పే ఉంటారు. ఒక రోజు వచ్చింది, దావీదుకి అవసరం వచ్చింది. అదే రోజు అదే సమయంలో ఇతను గొర్రెల బొచ్చు కత్తిరించుకునే దినం సమీపించింది. ఆ రోజుల్లో ఉన్ని అని అంటే, గొర్రెల బొచ్చు ఉన్ని అని అంటే బాగా వాడుక. స్వెటర్స్ తయారు చేయడం, డ్రెస్సెస్ తయారు చేయడం, మంచు ప్రాంతాలు కదండి అవన్నీ, బాగా స్వెటర్స్ తయారు చేయడం జరిగేది. ఇప్పటికి కూడా అంతే. ఈ కాశ్మీరీ పరిసర ప్రాంతాల్లో ఉండే గొర్రెల బొచ్చు అంతా కత్తిరించి ఉన్ని, స్వచ్ఛమైన ఉన్ని ఉంది, డూప్లికేట్ ఉంటాయి. ఓకే, స్వచ్ఛమైన ఉన్నితో స్వెటర్స్ తయారు చేస్తూ ఉంటారు. చలికి బాగా చలి ప్రాంతాలు ఉపయోగపడుతూ ఉంటాయి. స్తోత్రం చెప్పండి. ఈ ఉన్ని ఈ గొర్రె బొచ్చు కత్తిరించే సమయానికి పండగ చేసుకున్నాడు. పెద్ద మంద, మంచిగా ఆదాయం వస్తుంది. ఆ ఉన్ని అంతా కూడా అమ్మితే బాగా డబ్బులు వస్తాయి, బాగా సంపదలు వస్తాయి, బాగా ఆస్తిపరుడు అని రాయబడి ఉంది కదా. ఈ ఆస్తి ఇతనికి ఎలా వచ్చిందంటే ఈ ఉన్ని ద్వారానే వచ్చింది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు ఈ రోజు నువ్వు ఈ గొర్రె బొచ్చు కత్తిరించుకుంటున్నావు అంటే కారణం, నీ గొర్రెలు బ్రతుకున్నాయంటే కారణం ఎవరు? దుష్టమృగాలు నీ గొర్రెల మీద దాడి చేయకుండా, ఎవరెవరు వచ్చి నీ గొర్రెలను, మేకలను ఎత్తుకొని పోకుండా రాత్రి పగలు పహారా కాసింది ఎవరు? న్యాయం చేస్తాడులే, మంచి చేస్తాడులే, ప్రయోజనకరంగా ఉంటాడులే అని నమ్మి ఓట్లేసింది ఎవరు? వినిపించట్లే. ప్రజలు నమ్మి ఓట్లేసింది ఎవరు? ప్రయోజనకరంగా, మనకు ఉపయోగపడతాడులే, మనకి ఆశీర్వాదకరంగా ఉంటాడులే, మన పేదరికానికి చేదోడు వాదోడుగా ఉంటాడులే, మన పని పాటలకి చేదోడు వాదోడుగా ఉంటాడులే అని నమ్మి ఓట్లేసేది ఎవరు?
ప్రజలు. మరి దేశాన్ని, రాష్ట్రాన్ని నువ్వు ఏ దిశగా నడిపిస్తున్నావు? ఇతని దగ్గరికి ఒక 10 మందిని పంపించాడయ్యా, ఫలానా అవసరం వచ్చిందయ్యా, ఫలానా అవసరం వచ్చిందయ్యా, కొంచెం హెల్ప్ చేయండి అయ్యా అంటే, దావీదు పంపించాడయ్యా అని అంటే ఈయన అంటాడు అన్ని ఓట్లు అయిపోయి గెలిచిన తర్వాత ఈయన అంటాడు, గెలిచి అధిష్టానం చేతికి వచ్చిన తర్వాత ఈ పెద్ద మనిషి ఈయన అంటాడు దావీదు ఎవడు, యెషయి కుమారుడు ఎవడు, నేను ఎప్పుడూ చూడలేదే, నాకు తెలియలేదే, వాళ్ళెవరు వీళ్ళెవరు. వయనాడులో వరదలు వచ్చి అందరూ మునిగిపోయి 100 శవాలు కొల్లిపోయి వేల ఇల్లులు బురదలో మునిగిపోయి లక్షల కుటుంబాలు రోడ్డును పడి వేల మంది హాస్పిటల్స్లో మగ్గిపోతూ ఉంటే మన పెద్ద ఆయన ఈ వారంలో పోయాడు. ఏదో దేశానికి సంబంధించిన పెద్ద ఆయన ఈ వారంలో పోయాడు. అన్ని సర్దుమనిగిన తర్వాత తనులు తినడానికి ఈ వారంలో పోయాడు. ఏం తింటాను చెప్పండి ఏం కాదు, మీవేం వినపడవు కదా మైకులో, నాయగా వినపడేది. చెప్పండి గట్టిగా, తన్నులు తినడానికి. దేశం మీద బాధ్యత ఏది, భారం ఏది? ప్రజల మీద బాధ్యత ఏది, భారం ఏది? మతం 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 అని చెప్పి పిచ్చిబడి తిరిగాడు. అక్కడే అయోధ్యలోనే ఓటమి చోటు చేశాడు. వీళ్ళందరినీ బైబిల్ ప్రకారం దుర్మార్గులు అంటుంది బైబిల్. ఏముంటుంది చెప్పండి గట్టిగా? కృతజ్ఞత లేదు. అది నోట్ చేసుకోండి. కృతజ్ఞత లేదు. ఏంటది? ఈరోజు అధికారం మన చేతికి వచ్చిందంటే ప్రజల పుణ్యమే కదా. ప్రజల ఓట్లకి నమ్మి ఓట్లేసినప్పుడు అరే మన పెద్దవాళ్ళు, మనకు ముందున్న ప్రధానులు, మనకు ముందున్న సీఎంస్, మనకు ముందున్న నాయకులు, మనకు ముందున్న ఎమ్మెల్యేస్, మనకు ముందున్న వాళ్ళ సొంత ఇంట్లో ఉంటూ కనీస రేకులు కప్పుకునేదానికి కూడా ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించకుండా, ఇంట్లో పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ పలుకుబడిని ఉపయోగించకుండా, తిండికి గతి లేని స్థితిలో ఒక ఎమ్మెల్యే తన జీవితాంతం గడిపాడనంటే మీరు నమ్ముతారా? పూర్వీకులు వేసిన బాట ఏంటి? కాలేబు గారు బ్రతికిన బాట, బ్రతికిన జీవితం, నడిచిన దారి ఏంటి? నువ్వు ఆలోచిస్తున్నా, నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? నాబాల్, మీ తాత, మీ పూర్వీకుడు కాలేబు నడిచిన దారేంటి? ప్రభుత్వ ధనాన్ని కనీసం సొంత బండికి పెట్రోల్ కొట్టుకునే దానికి కూడా ఉపయోగించని ఒక మంచి సుపరిపాలన దేశానికి అందించబట్టే దేశం ఈ రోజులో కోస్త ఒక మంచి స్థితిలో ఉంది కదా. మరి మనమేం చేస్తున్నాం? మన పాలనలో మన సొంత అవసరాలకి ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి, ఎన్ని కక్షా రాజకీయాలు. ఆయన గట్టినే ఈయన పడేస్తాడు, ఈయన గట్టిన ఎందుకురా? ఏం పొడవటానికి ఆయన గట్టిన ఈయన పడేసి ఏదేమైనా 10 రూపాయల, 100 రూపాయల, 1000 రూపాయల ఎక్కడి నుంచి వస్తుంది? అది జిఎస్టీలు పెంచి, ట్యాక్సులు పెంచి జరిగినాయిగా. ఏం జరిగినాయి? ఏమంటారు వాటిని? ఆర్థిక సంబంధమైన మీటింగ్స్ ఏమంటారండి? మనం జరిగినాయి కదండి. బడ్జెట్ సమావేశాలు. పేద మధ్య తరగతి వాళ్ళ భుజాల మీద ఇంకాస్త వడ్డీ జిఎస్టీ పెంచేశారు, డబ్బున్న వాళ్ళని వదిలేశారు. ఇదే అదంతా మీరు గంటల హిందీలో వినేదానికంటే ఈరోజు ఒకరోజు తెలుగులో వినండి. పేద మధ్య తరగతి వాళ్ళని ఎత్తి మీద గుడ్డేశారు, డబ్బున్న వాళ్ళని వదిలేశారు. ఇది బడ్జెట్ సమావేశాల యొక్క సారాంశం. ఎటుపోతుంది దేశం? మరలా మొదలవుతుంది ఇక దుర్మార్గుల పరిపాలన. మణిపూర్ అలా అవుతున్న, వేరే రాష్ట్రాల మంట కలిసిపోతూ ఉన్న, నోరు తెరిచి కూడా మాట్లాడని పరిపాలన కలిగిన ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్న దేశంలో మనం బతుకుతున్నాం. కృతజ్ఞత లేకపోతే ఎట్లా? మీ పూర్వీకులు నడిచిన దారి ఏంటి బ్రదర్? యోబు 22:23 స్పీడ్గా చూడండి. 22:23 మీరు ఆ దుర్మార్గం అనేది గుర్తుపెట్టుకోండి. నీవు అభివృద్ధి పొందుతావు. నేను ఎప్పుడు చెప్పేది అదే. ఇప్పుడైనా మీరు గూగుల్ నా వైపు చూడండి.
ఇప్పుడైనా మీరు గూగుల్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా గూగుల్లో వెతుక్కోండి, కొట్టండి, ఇస్ ఇండియా డెవలప్డ్ కంట్రీ ఆర్ నాట్, క్వశ్చన్ మార్క్తో కొట్టండి, వస్తుంది మీకు. ఏమొస్తుంది? అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం. నా చిన్నతనంలో ప్రతిజ్ఞ చేశాం మేము, 2020 కల్లా క్విట్ ఇండియా, అభివృద్ధి చెందిన దేశాన్ని నేను చూస్తాను చేస్తాను అని చిన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రమాణం చేయించింది. మా 9, 10 ఈ తరగతుల్లో, ఈ 9, 8, 10 తరగతుల్లో క్విట్ ఇండియా ఏంటి చెప్పండి? క్విట్ ఇండియా ప్రభుత్వ ఒక ప్రతిజ్ఞ అని, నా దేశాన్ని 2020 కంతా అభివృద్ధి చెందిన దేశముగా నేను చూస్తాను చేస్తాను అని ప్రతిజ్ఞ చేసేవాళ్ళు. ఈరోజు ఎంత, ఏ సంవత్సరం అండి? గూగుల్లో వెతుక్కోండి. అభివృద్ధి చెందుతూ ఉన్నది. నువ్వు చచ్చేదాకా కూడా అభివృద్ధి చెందుతానే ఉంటుంది. ఎందుకంటే అభివృద్ధి ఎప్పుడో చెందింది, కానీ ఆ అభివృద్ధి సంపద నీ దేశములో నీకు ఉపయోగకరంగా లేదు. నువ్వు కట్టే ట్యాక్స్ నీకు ఉపయోగకరంగా లేదు. నువ్వు కట్టే ట్యాక్స్ నీకు ఉపయోగకరంగా లేదు. 92% మంది ట్యాక్స్ కట్టట్లా. ఎందుకు కట్టట్లేదు? నేను వాళ్ళని పొగుడుతా. కొంతమందిని, అందరిని కాదు, దుర్మార్గులు కొంతమంది ఉన్నారులేండి, కొంతమందిని పొగుడుతా. 92% మంది ట్యాక్స్ ఎందుకు కట్టట్లేదు అని అంటే, ఎలాగో నా ట్యాక్స్ ప్రజలకు ఉపయోగపడదు. ఏంటో చెప్పండి, చెప్పాలి. ఎలాగో నా ట్యాక్స్ ప్రజలకి ఉపయోగపడదు, ప్రజాభివృద్ధికి ఉపయోగపడదు. అదేదో నేనే అనాథ శరణాలయాలు కట్టి, వృద్ధాశ్రమాలు కట్టి, పేదలకు సహాయం చేసి ఇల్లు కట్టిస్తే ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండి చచ్చిన తర్వాత కూడా గుర్తు పెట్టుకుంటారు కదా, వాళ్ళకి ఇస్తే ఏం చేస్తారు అనే ప్రభుత్వం మీద సంపూర్ణంగా ప్రజలకు, పెద్ద పెద్ద వాళ్ళందరికీ అపనమ్మకం వచ్చేసింది. పైగా ప్రభుత్వం ఆదాయం తక్కువ అని చెప్పి మెల్లమెల్లగా ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేసేస్తా ఉన్నారు. స్వతంత్రం పొందా 78 ఏళ్ళు, కానీ మనం స్వతంత్రులం కాదు. మన దేశం బానిస. ఏంటి చెప్పండి గట్టిగానే. ఎవరి కింద అనంటే మనోళ్ళ కిందే. ఇప్పటికైనా, అందుకే యోబుతో తన స్నేహితుడు అంటాడు, ఇప్పటికైనా దుర్మార్గంని, గుడారాన్ని దేశంలోంచి తీసేస్తే ఇప్పటికైనా అభివృద్ధి చెందుతుంది. ధనం ప్రజల కొరకు ఉపయోగిస్తే దేశం ఇప్పటికైనా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి పాలన కరెక్ట్గా ప్రతి రూపాయి ఉపయోగిస్తే జీతాలు రాలేదని ధర్నాలు చేసేవాళ్ళు ఉండరు, న్యాయం జరగలేదని ధర్నాలు చేసేవాళ్ళు ఉండరు, మా స్కూల్స్లో ఫెసిలిటీస్ లేవు, మా కాలేజెస్లో ఫెసిలిటీస్ లేవు అని ధర్నాలు చేసేవాళ్ళు ఉండరు, మాకు ఉద్యోగాలు సరిగా రావట్లేదు అని ధర్నాలు చేసేవాళ్ళు ఉండరు, మాకు ఇళ్ల స్థలాల విషయమై, ఇళ్ళ విషయమై సరిగ్గా న్యాయం జరగట్లేదు, ఎక్కడ ఆర్థిక పరిస్థితుల విషయమై మాకు న్యాయం జరగలేదని ధర్నాలు చేసేవాళ్ళే ఉండరు, దండాలు పెట్టేవాళ్ళు తప్ప. స్తోత్రం చెప్పండి. ఎందుకు గెలవరు? ఇక తర్వాత చచ్చేదాకా గెలుస్తానే ఉంటాను. జరిగితే దుర్మార్గం విడిచి అభివృద్ధి పదములో మన దేశాన్ని నా ప్రభు నడుపుదురుగాక. సరే, అపోస్తుల గారు 13:10 నోట్ చేసుకొని లేచి నిలబడండి. అపోస్తుల కార్యాలు 13:10. నోట్ చేసుకోండి, చాలా టైం అయింది. ఎందుకు ఈ మధ్య సమయం అవుతూ ఉంది. కొంచెం ఈరోజు నేనైతే సంతృప్తిగా ఉన్నాను, ప్రశాంతంగా మనం ప్రార్థనలు చేశాం. ఇంకా లేచి నిలిచి ఈ చివరి విషయం కొరకైనా, ఇంకా మిగిలిన 3 విషయాల కొరకైనా ప్రార్థన చేద్దాం.